దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క కూడికి యొక్క 2 రోజులు దేవుని సన్నిధానం రావడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించినాం. నిన్నటి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో ఉండి ఆయన యొక్క వాక్యం మనం వినియోగించినాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూడా దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడడానికి మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దూరం కూర్చున్నాము. నిన్న రాత్రిలో మనము ధ్యానించడానికి ప్రారంభించిన అదే వాక్య భాగం మనం మరలా చదువుకుంటాము. 2 కొరింథీ 11వ అధ్యాయం 1 నుండి 4 వరకు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనానో సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము చేస్తేనే గాని సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించనను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మని మీరు పొందెనను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించనను, మీరు వారిని గురించి సహించడం యుక్తమే. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుండి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నిన్నటి రోజు ప్రభువా ఈ వాక్య భాగం నుండి మీ మాతో మాట్లాడినాము. ఈ రాత్రుడు ప్రభువా మీ సెల్లో మేము కనిపెడుతున్నాము. మీ పరలోక స్వరం మనం వినిపించినైనా ప్రభువా నీ యొక్క సువార్త గ్రహించడానికి ప్రతి హృదయాన్ని మీ త్వరనైనా మీకు స్తోత్రం. ప్రభువా మీ జీవం గల మాటలు ఈ రాత్రి మీ సెల్లో కూడిన ప్రతి ఒక్కరికి మీ దయచేయము. మీరే మాతో మాట్లాడు ప్రభువా. నీ మాటలు గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయము. వినగలిగిన చెవి ప్రతి ఒక్కరికి దయ తండ్రి మీకు స్తోత్రములు. ఆటంక సమస్త అంధకార ప్రభావము నస్రుడని యేసు నామములో తొలగిపోనుగాక. ప్రభువా నీ పరిశుద్ధాత్మధ్వర్యములో మేమందరినీ కూడా కూర్చునిపడినైనా మీ పరిశుద్ధ నామం ఈ రాత్రి మా మధ్యలో మహిమపరచబడాలి. సమస్తమే సమర్పించుకొని మీ చిత్తం జరుగునుగాక ప్రార్థించు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. మనం ఇక్కడ చదువుకున్న ఈ యొక్క వాక్య భాగం నుండి నిన్న రాత్రి కూడా మనము కొన్ని విషయాలు గమనించినాం. అపోస్తలుడైన పౌలు సంఘముకు ఇచ్చిన గొప్ప హెచ్చరిక మనం ఇక్కడ చదువుకున్నాము. సర్పం ఏ విధంగా మొదటి మానవుడైన ఆదాము హవ్వని ఉపాయం చేత మోసం చేశారో ఈ విధంగా నేడు కూడా ప్రజలు మోసపరచబడతారేమో. అయితే అది ఎలాగ మోసపరచబడుతున్నది అని పౌలు హెచ్చరిస్తున్నారు. దేవుడు తన స్వరూపమందును పోలికను సృష్టించిన మానవుడు దేవునితో సదాకాలం కలిసి ఉండాలని, సదాకాలం జీవించాలని, దేవుని పక్షంగా ఈ లోకములో ఉండి ఏలుబడి చేయాలని అన్ని దేవుడు ఆయన గురించి కోరినాడు. కానీ మోసగాడైన అపవాది ఈ మానవు దగ్గరికి వచ్చి అబద్ధపు మాటల చేత, యుక్తి మాటల చేత దేవుడిచ్చిన ఆజ్ఞ మీద సందేహం పుట్టించి వాళ్ళు అనేక రకమైన ఆశలు కోరికలు పుట్టించి దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించి పాపం చేయించినాడు. ఈ విధంగా సాతాన్ సర్పము వేషములో ఏదెన్ తోటంలోకి వచ్చి మానవుని మోసం చేసి దాన్ని బట్టి మొత్తం మానవ జాతి కూడా పాపముకు లోనైపోయారు, మరణానికి లోనైపోయారు, దేవుని నుండి దూరం అయిపోయి దేవుని సహవాసం నష్టపరుచుకున్నారు. ఈ విధంగా ఒక మనిషి చేత పాపం చేత మరణము అందరికి సంప్రాప్తమైంది. సాతాన్ మొదటి నుండి మనిషిని సూటిగా కాదు మోసం చేసి వంచనాపూర్వంగా తంత్రపూర్వంగా మనిషిని దేవుణ్ణి దూరం చేయడానికి చూస్తున్నారు. సాతాన్ మనిషినికి శత్రువు. ఒక సమయంలో
దేవుని ఆరాధించిన కెరూబుగా ఉన్నవాడు, సమస్త జ్ఞానం కలిగిన వాడు, సౌందర్యవంతుడు. కానీ తనలో వచ్చిన ఆ హెచ్చుదలను బట్టి, అనగా నేను కూడా దేవునితో సమానంగా మార్చబడతారని, దేవునితో పాటు నా సింహాసనం వేసుకుంటారని, అట్టుండి ఆలోచన, అట్టుండి యొక్క హెచ్చుదల గర్వం తనలో వచ్చిన గనక తన స్థలం నుండి తాను పడదోయబడి దేవుని తీర్పుకు గురి అయిపోయి ఒక అంధకార శక్తిగా మారి అప్పటి నుండి దేవునికి శత్రుగా, దేవుని యొక్క సంకల్పమును ఏ విధంగా తారుమారు చేయాలని ఈ దుష్టుడు ప్రయత్నం చేస్తున్నారు. తరువాత దేవుడు మనిషిని సృష్టించి ఏదెన్ తోటములో ఉంచి ఈ భూమిని ఏరడానికి ఉన్న బాధ్యతను అప్పగించి ఆ మనిషితో దేవుడు సహవాసం కలిగి ఉండగా ఈ దుష్టుడు అపవాది మరలా ఈ మనిషిని దగ్గరికి వచ్చి ఏ విధం చేతను ఈ మనిషిని దేవుడి దూరం చేయాలని, దేవుడి చే సమస్త నష్టపరచాలని ఉపాయపూర్వంగా ఆయన దగ్గరికి వచ్చి కొన్ని మాటల చేత వారిని మోసం చేసి మొత్తానికి వారితో పాపం చేయించినాడు. నేడు కూడా సాతాన్ ప్రజల్ని నాశనం చేసేది సూటిగా కాదు, వంచనాపూర్వంగా. తంత్రశాలి, సాతాని తంత్రం అని వాక్యం చెప్తుంది. ఆయన ఎప్పుడు కూడా నేను సాతాను అని చెప్పుకొని రాడు. ఆయన అనేకసారి దేవుని పేరట్టను లేకుండా వేరే ఏదో రకంగా ఆయన వస్తున్నాడు. ఏదైనా తోటములో సాతాన్ ఆ విధంగా రాకుండా ఒక సర్పం ద్వారానే ఆయన లోపల ప్రవేశించినాడు. సమస్త జంతువుల కంటే జ్ఞానం కలిగిన, బుద్ధి కలిగిన ఆ సర్పం ద్వారానే ఆయన లోపలికి వచ్చి ఆదాముని మోసం చేశాడు. ఇదే ప్రకారంగా నేడు కూడా సాతాన్ ప్రజల్ని ఏదో రకంగా మోసం చేయాలని, మనిషిని పైన దేవుని యొక్క సంకల్పమును తొలగించాలని, మనిషిని నిత్య నాశనానికి గురి చేయాలని, నిత్య మరణానికి గురి చేయాలని సాతాను ఉద్దేశం. ఎందుకనగా దేవుని నుండి పడిపోయిన ఈ సాతాను, ఈ అపవాది, అతనికి ఏమాత్రం నిరీక్షణకి ఆధారం లేదు. అతనికి నరకం అనగా తీర్పు ముందే తీర్చబడి ఉన్నది. కాబట్టి ఆయనకు తెలుసు, నాకే ఏ విధమైన పరలోకం నాకు దొరకదు, నా పైన తీర్పు ముందే వచ్చేసి ఉన్నది, నాకు ఇంక నిరీక్షణ లేదు. కాబట్టి ఎవరు కూడా ఆ దేవుని యొక్క పరదీసకి లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళకూడదు. నేను ఏ నరగానికి హక్కుదారుడో మనిషి కూడా అదే నరగానికి పాలు కావాలి. ఇది తనలో ఉన్న ఆలోచన. కాబట్టి సాతాను దేవునికి మనిషినికి విరోధంగా అప్పుడు నేను పనిచేస్తూ వస్తున్నాడు. ఇక్కడ పౌలు దేవుని యొక్క సంఘముకు హెచ్చరికిస్తున్నారు. ఆనాడు ఏ విధంగా సర్పం ద్వారా హవ్వని మోసపరుచున్నారు, ఇదే ప్రకారంగా నేడు మీరు కూడా మోసపరచబడతారేమో అని మీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నేను చింతిస్తున్నాను. అది ఏ విధంగా అని కింద చెప్తున్నారు. ఆనాడు దేవుడు మనిషినికి కొన్ని ప్రత్యేకమైన ఆజ్ఞలు అనుగ్రహించినాడు. తోటములను సృష్టించి తోటమునకు అప్పగించి సమస్త మీద ఏలుబడి చేయమని చెప్పి దేవుడు అన్నారు, ఈ తోటములను అన్ని వృక్షముఖ ఫలములు మీరు తినగలరు, కానీ తోటము మధ్యలో ఉన్న మంచి చెడును గుర్తించిన తెలిసిన ఆ ఒక్క వృక్ష ఫలం మీరు తినకూడదు, తిని నడల నిశ్చయంగా నీవు శస్తదరు అని చెప్పినాడు. ఆ మాట విని ఆదాము హవ్వ అదే ప్రకారంగా ముందుకు సాగినారు. దేవుడు వారికి అనుమతించినన్ని కూడా వారు పూజించి ఏదైతే దేవుడు తినకూడదన్నారో దాన్ని దూరంగా ఉండి వారు బ్రతికినారు. కానీ కొన్ని దినము లోపలనే
అపవాది సర్పరూపంగా లోపలికొచ్చి వారితో కొన్ని మాటలు అనగా హవ్వతో కొన్ని సంభాషణలు ప్రారంభించినారు. అని వచ్చి అడుగుచున్నారు, ఈ తోటంలో ఏదైనా ఫలం తినకూడదని దేవుడు మీకు ఆజ్ఞాపించినారా? ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుండి చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదే ఉండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమున నేను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య నుండి చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదనమున మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవత వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చే రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చెను. చాలు. ఇక్కడ ఏ విధంగా దాన్ని మోసపరచబడారని చూస్తున్నాం. హవ్వతో అడుగుచున్నారు, ఈ తోట చెట్టులో ఏదైనా చెట్టు ఒక ఫలం తినకూడదని దేవుడు మీకు ఆజ్ఞాపించినాడా? ఇక్కడ నువ్వు ఏమేమి తినొచ్చుని అడగలేదు. ఏదైనా తినకూడదని ఆజ్ఞాపించినాడా? అవును, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం తినకూడదన్నారు. అవి తిన్న రోజులు నిశ్చయంగా మేము చస్తారని దేవుడు అన్నారు. వెంటనే సర్పం గారు ఒక సువార్త ప్రారంభించినారు. నేను చెప్పిన మాట విన్ను. ఈ వృక్షఫలం మీరు తినిన ఎడల మీ కన్ను తెరబడతారని మంచి చెడు తెలిసిన వారై దేవత వలె దేవుడు ఎరిగి ఉన్నారు. మీరు చావనే చావరు. అంటే ఇక్కడ సాతాను చెప్పిన మాట అర్థం, దేవుడు మీతో అబద్ధం ఆడారు. ఇది తిండే మీరు చనిపోతారన్నారు కదా, అది అబద్ధం. మీరు చావనే చావరు. నేను చెప్పిన మాటే కరెక్ట్. అంతేకాదు, మీరు ఎందుకు తినొద్దున్నారు? దేవుడు అన్నారు మీరు తిండే చనిపోతారని. కాదు, ఇక్కడ ఒక పెద్ద మోసం ఉంది. మీరు తిండే మంచి చెడు ఎరిగిన వారై దేవత వలె మార్చబడతారని దేవునికి తెలుసు, కాబట్టి తినొద్దన్నారు. ఆ రహస్యం సాతాను బయలుపరిచారు. ఇక్కడ ఒక గొప్ప మర్మం. మీ తిండే చనిపోతారని మిమ్మల్ని బెదిరించడానికి చెప్పారు, భయపరచడానికి చెప్పారు. అట్లా ఏం కాదు, మీరు అస్సలు చనిపోడు. ఎందుకు చెప్పారంటే ఇది తిండే మీరు కూడా దేవుని వలె మార్చబడతారు. దేవునికి అది ఇష్టం లేదు. మీరు కూడా తన వలె మారాలని దేవునికి ఇష్టం లేదు. అంటే దేవుడికి ఏదో అసూయ ఉండంట. ఈ మనుషుడు తన వలె మారిన దేవుని ఓర్చుకోరంట. ఈ పండు తిండే మీరు అట్లా అవుతుంది, అది బట్టి తినకూడదన్నారు. కానీ ఇది మీరు తిండే మీరు కూడా దేవుని వలె మార్చబడతారు. ఇక్కడ చూస్తే ఈ ఆదాం హవ్వ కొంచెం అభివృద్ధి పొందడములో, ఆశీర్వాదం పొందడములో, వారి కన్ను కొంచెం తొరబడములో, దేవుని వలె మార్చబడములో దేవునికి ఇష్టం లేదు. కానీ సాతాను కోరుతున్నారంట. స్తోత్రం. ఇది విండే ఎవరు నమ్మరు? ఈ మాట విండే ఎవరు నమ్మరు? దేవుడు మీ మేలు కోరినవాడు కాదు, నేను మీ మేలు కోరుతున్నారు. మీ దేవత వలె మార్చబడం దేవునికి ఇష్టం లేదు, అది బట్టి తినొద్దన్నారు. కానీ నేను మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావాలని కోరుతున్నాను. కాబట్టి నేను చూపించిన పండు తిన్ను.
ఈ మాట హవ్వకి చెప్పింది సర్పం. ఇది విండే హవ్వగారికి అంటారు, ఇంత మంచి సువార్త వేరే ఎక్కడ దొరుకును? మా కన్ను తొరచే మాటలు, మాకు జ్ఞానం ఇచ్చే మాటలు, మమ్మను దేవదవలే మార్చబడిన మాటలు. అంటే మేము మట్టితో నిర్మింపబడారు, ఎంతకాలం మట్టిగా ఉండాలి, మేము కూడా దేవదవలే మార్చబడాలి. అయితే దేవుడైతే ఇష్టపడడం లేదు, మేము ఆ స్థాయికి రావాలి, దేవునికి ఇష్టం లేదు కాబట్టి తిన్నొద్దన్నారు. ఇప్పుడు హవ్వకి దేవుని కంటే ఎక్కువ సాతాను పైన లేకుండా సర్పం పైన విశ్వాసం వచ్చింది. దేవుడు చెప్పిన మాట నిజం కాదని, సర్పం చెప్పిన మాట నిజమని వారికి అనిపించింది. దేవుడు మా మేలు కోరినవాడు కాదని, ఈ సర్పము మా మేలు కోరినవాడని ఆమెకి అనిపించింది. ఈ విధంగా ఆమెని పూర్తిగా కలవరపరిచినారు. దేవునిపైన ఉన్న ఆ నమ్మకం తొలగించినారు, దేవునిపైన అనుమానం తీసుకొచ్చారు. అంతేకాకుండా దేవుని యొక్క అబద్ధికుడిగా మార్చినాడు. దేవుడు అన్నారు మీరు చనిపోతారని, లేదు నీ చావనే చావరు అంటే మీరు చనిపోతారన్నమాట అబద్ధమంట. ఇక్కడ దేవుడే అబద్ధికుడు అయిపోయాడు, దేవుని మీద అనుమానం పుట్టించినాడు. సాతాను చెప్పిన మాట నిజమనని ఆ మాట తీసుకొచ్చారు. ఈ విధమైన ఒక సువార్త ఈ సర్పం గారు హవ్వకి చెప్తూనే ఉన్నారు. ఈ మాట విన్నప్పుడు హవ్వకి కూడా ఏమీ సందేహం కాలేదు, నిజమేనా, అట్లేనా, ఈయన చెప్పిన మాట కరెక్టేనా, ఆమెకి అనిపించలేదు. అంతేకాకుండా ఇంకొక కార్యం చేశారు అక్కడ. ఇది చెప్పి ఆ పండు చూపించినప్పుడు ఆమెకి ఎట్లా అనిపించిందంట? తినడానికి ఆ వృక్షం ఆహారమునకు మంచిది, ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు మంచిదియు, కన్నులకు అందమైనదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది, వివేకమిచ్చు రమ్యమైనదియు అని చూచినప్పుడు అని చూచినప్పుడు ఇది ముందు చూడలేదా? ఇంతకాలం ఆ పండు ఆ వృక్షం అక్కడ ఉన్నారు కదా, ఈ సర్పం వచ్చేంత వరకు చూడలేదా? ఇప్పుడు చూసావా నీవు? గమనించాలి ఇక్కడ. ఇది ఎక్కడనో తెచ్చిన ఫలం కాదు, అది అక్కడనే ఉన్నది. ముందే చెట్టు ఫలం అక్కడ ఉంది. దేవుడు అన్నారు తినకూడదని. అప్పుడు ఆమెకి ఏమనిపించలేదు. దేవుడు తినకూడదన్నారు కదా, ఇంత మంచి పండు తినకూడదన్నారు కదా, ఇంత రుచికరమైన తినకూడదన్నారు కదా అని ఆమెకి అనిపించలేదు. కానీ సర్పం మాట్లాడిన తరువాత ఆమెకి అనిపించింది, ఇది చూడడానికి అందమైనది, ఇది తినడానికి రుచికరమైనది, ఇది జ్ఞానం పొందడానికి మంచిది ఆమెకి అనిపించింది. సాతాను గొప్ప మజిషియన్. మజిషియన్కి ఏమంటారు? మాజిక్ చేస్తారు, గారడియా. సాతాను గాడు పెద్ద గారడి విద్య కలిగిన వాడు. లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు. ఈ గారడి విద్య మీరు అటు చూసి ఉండవచ్చు. ఏదో ఒక ఏనుగు నిలబడినట్టుగా, క్షణముల మాయమైపోయినట్టుగా ఈ విధంగా చూపిస్తాడు. ఈ సాతాను కూడా గొప్ప గారడి విద్య కలిగిన వాడు. ఈయన మాట్లాడిన తర్వాత ఆమెకి ఈ వృక్షఫలంలో ఇంత యోగ్యత కనబడింది. అప్పటి వరకు ఆమెకి ఇది అనిపించలేదు. ఇన్ని సువార్త, ఇన్ని మాటలు విన్న తర్వాత, ఈ వివరాలన్నీ విన్ని అక్కడ చూసినప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇది ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. ఆమెకి ఆమె తిని చూశారా? చూడకుండా ఆహారం మంచిది ఎట్లా అనిపించింది ఆమెకి? తినక ముందే ఆమెకి అనిపించింది ఆహారమునకు మంచిదని. ఎట్లా?
చెప్పాలి, చాలా రుచికరమని చెప్పాలి. కానీ తినక ముందే ఆమెకి అనిపించింది ఇది ఆహారమునకు మంచిదని. ఇదే సాతాను యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి క్షణములో లోకము దాని మహిమను చూపించారంట. ఒక్క క్షణములో లోకము దాని మహిమ చూడాలంటే అదేంటి? సామాన్యమైన మానవ నేతృత్వం చూడలేవు. అక్కడ సాతాను చూపించినట్టుగా ఉంది. అక్కడ వాక్యం ఏముంది? చదివి చూసుకో. భూలోక రాజ్యములన్నిటినీ భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు ఆయనకి చూపించారు. భూలోక రాజ్యం అన్నిటినీ కూడా ఒక్క నిమిషంలో చూపించాలంటే అది సాధారణమైన విషయం కాదు, గొప్ప గారడీ విద్య. ఇదే హవ్వ దగ్గర కూడా సాతాను ప్రయోగించినాడు. అప్పటి వరకు ఆమెకు అనిపించిన మాట ఇప్పుడు ఆ పండు చూసి అనిపించింది. ఇది తినడానికి ఆహారమునకు మంచిదంట. తినలేదు అని దానికి ముందు ఆమెకు అనిపించింది మంచిదంట. చూడడానికి అందమైనదంట. జ్ఞానం ఇచ్చేది రమ్యమైనదంట. సాతాను మాటలు ఇంత వినంగానే ఇదన్నీ ఆమెలోకి వచ్చేసింది. మంచిగా గమనించండి. సాతాను ఏ విధంగా నేడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఆయన మాటల చేత ఏ విధంగా మోసపరుస్తున్నాడు. కొంచెం సేపు కొరకు ఏదో గొప్ప ఆశీర్వాదం దొరికినట్టుగా అనిపిస్తుంది. కొంచెం సేపు కొరకు కడుపు నొప్పి పోయినట్టుగా అనిపిస్తుంది. కొంచెం సేపు కొరకు నడునొప్పి పోయినట్టుగా అనిపిస్తుంది. మాటల ద్వారా నీ నమ్ముకో మీకు దొరికేసింది అని అంటారు. దొరికినట్టుగా అనుకుంటారు వారు. ఇది నేడు సాతాన్ ప్రజల్ని మోసించడానికి ప్రయోగిస్తున్న మరి యొక్క సువార్త. నిజము కానిదని నిజముగా చూపించి గారడీ విద్య ద్వారా ప్రజల్ని మోసం చేసేవారు. ఇక్కడ పౌలు చెప్పేది, వచ్చిన వాడు ఎవరైనాను మేము ప్రకటించని మరి యొక్క యేసుని ప్రకటించనను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మని మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించనను. దేవునికి స్తోత్రం. నిన్నట్టు మనం ఇదే వాక్యం ధ్యానిస్తున్నాము. నిన్న మన ధ్యానించినాము మరి యొక్క యేసు. ఇంకొంది మీరు పొందని మరి యొక్క ఆత్మ. దాని గురించి దేవుని చిత్తం రేపు చెప్తాను. ఇంకా మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సువార్త ఏంటి? కొంచెం సేపు కొరకు మనిషిని భ్రమపరచమాట. తాత్కాలికంగా మనిషిని ఏదో గొప్పగా చూపించి వారిలో ఆశ పుట్టించి వారిని నమ్మించి మోసం చేసే మాట. నేడు ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ గారడీ విద్య మనం చూడగలరు. పెద్ద సభ నడిపించి ఎవరికైనా నడునొప్పి అంటే చెప్పండి ఇప్పుడు ప్రార్థిస్తా అంటారు. కొందరు నడునొప్పి కొరకు ప్రార్థన చేశారు. రండి స్వస్థముందు సాక్ష్యం చెప్పండి అంటారు. వీరొచ్చి నాకు ఇప్పుడు ఆమె దైవజనుడు ప్రార్థన చేయగానే నా తలనొప్పి పోయిందంటారు. ఇంటికి పోగానే మరలా నడునొప్పి. లేకుంటే మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి. ఇక్కడ ఉన్నప్పుడు ఈ వాతావరణం నడునొప్పి పోయినట్టుగా అనిపించారు వారికి. ఈయన మాట అట్లా ఉంది, నమ్ముకో, పోయింది నమ్ముకో, ఇంక నీకు నన్నొప్పి లేదు, నమ్ముకో, సాక్ష్యం చెప్పు.
పక్క గ్యారంటీ విద్య. ఓ నీ అనుకున్నాను మీకు దొరికేసింది. మీ ఇంటిలో శ్రమలుంది, కష్టములుంది, బాధలుంది. ఈ రాత్రులు ఇదిగో నీకు విడుదల చేస్తున్నది, నమ్ముకో. ఏమీ తెలియకుండా మీరు కూర్చుని దుంకుతారన్నమాట. అవును, దేవుడు నన్ను విడిపించారండి. చాలా సంతోషం అందరికీ. ఇంటికి పోగానే అదే యథావిధి అదే ఉంది. మరీ కొట్లాటలు ఇంటిలో. ఇక్కడ కూర్చుని బట్టి భ్రమపరచున మాటలు మాట్లాడి ఏదో సమస్యలు పోయినట్టుగా, అవసరాలు దొరికినట్టుగా, రోగాలు పోయినట్టుగా మనిషిని గట్టుండి ఒక తలంపు తీసుకొస్తున్నారు. నిజంగా ఏమీ కాలేదు, ఏం జరగలేదు. ఇక్కడ సాక్ష్యం చెప్పిన వాడు మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదం చెప్పుకొని వెళ్ళిపోయిన వాడు ఇంటికి వెళ్ళి కొట్లాడుతున్నాడు. అదే సమస్య వారికి ఉండిపోయింది. నిజంగా ఏమీ కాలేదు. కానీ ఆ ఒక్క ఇష్టపుకు మాటల చేత, ఆ యుక్తితో ఉన్న మాటల చేత మనుషులు ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేసి, మీ ఇట్లా నమ్ముకో, ఇట్లా అనుకో, ఇట్లా ఇట్లా అని చెప్పి వారిని మానసికంగా పూర్తిగా భ్రమపరిచి బానిసగా చేసి ఏదో జరిగినట్టుగా అనిపిస్తున్నారు, ఏదో దొరికినట్టుగా అనిపిస్తున్నారు. వీరు సువార్థికులు కాదు, గారడి విద్య నేర్చుకున్న వారే. వీరు చెప్పేది సువార్త కాదు, మరి యొక్క సువార్త. అనగా ఈ సువార్త ద్వారా, ఈ మరి యొక్క సువార్త ద్వారా దొరికేదన్నీ కూడా కేవలం తాత్కాలికం. కొంచెంసేపు కొరకు మాత్రం. ఒక్క నిమిషంతో ఆయన భూలోక రాజ్యములన్నీ కూడా చూపించారు. ఇదన్నీ మీకు ఇస్తామంట. అవును, సాతాను ఇలాగే చేస్తాడు. ఒక్క నిమిషంతో మీకు అన్ని దొరికినట్టుగా అనిపిస్తారు, మీ సమస్యలు అన్ని పోయినట్టుగా అనిపిస్తారు, మీ కోరిన అన్ని మీకు దొరికినట్టుగా అనిపిస్తారు. చాలా సంతోషం వచ్చేస్తుంది, దుంగుతుంది నీకు. చాలా గొప్ప మాట, చాలా సువార్త, మంచిది అనుకుంటారు. తిరిగి వెళ్ళిపోగానే నీ యథావిధిగానే వెళ్ళిపోతున్నారు. నిజంగా ఏమీ కాలేదు. ఒక చిన్న నొప్పి కూడా పోలేదు, ఒక చిన్న రోగం కూడా పోలేదు, పోయినట్టుగా అనిపిస్తున్నది. అయితే ఈ విధంగా సర్పం మంచి సువార్త చెప్పి హవ్వకు, ఆదాముకు మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. నిజమే, కన్ను తెరబడింది. అది తిన్నప్పుడు ఏమైంది? కన్ను తెరబడింది. వారి పండు తిన్నారు, దేవుని మార్చబడతానన్నారు, చావనే చావనన్నారు. ఆశీర్వాదం అన్నీ దొరికింది, కానీ ఒకటి పోయింది, వేసుకున్న బట్టలు పోయింది. కన్నుదర చూడంగానే దిగంబరం తెలుసుకున్నారు. ఇది సాతాను ఒక ఆశీర్వాదం. పైకి ఏదో దొరికినట్టుగా అనిపిస్తారు. నిజంగా ఆదామవ్వకి ఏం దొరికింది? ఏం దొరికింది? ఉన్నది పోయింది, ఏమీ దొరకలేదు వారికి. దేవుడు వారికి అనుగ్రహించిన మహిమా వస్త్రం నష్టమైపోయారు. వారు దిగంబరులుగా మారిపోయారు. వారికి కలిగిన అధికారము, వారికి కలిగిన ఆ మహిమ నష్టమైపోయారు. ఇప్పుడు దేవుని ఎదిరించడానికి ధైర్యం లేక, దేవుని యొక్క మాటలు వినడానికి ధైర్యం లేక పోయి చెట్టు కింద దాక్కున్నాను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అపవాది యొక్క సువార్త విని ఆశీర్వాదం పొందిన వారందరూ ఇక్కడ ఎక్కడ ఉన్నారు? బట్టలు లేకుండా చెట్టు కింద దాగి ఉన్నారు. స్తోత్రం.
దేవుడు వచ్చి పిలిచాడు, ఆదాము ఎక్కడ నీవు? నేను ఇక్కడ ఉన్నాను కానీ బయటికి రాలేకపోతున్నాను. ఏమైంది? బట్టలు లేవు నాకు, నేను దిగంబరుడు. అయ్యో నీకు ఆశీర్వాదం దొరకలేదా? కన్ను దొరబడలేదా? సర్పం గారు వచ్చి మీకు అన్ని ఇవ్వలేదా? నీ ఎక్కడా? దేవుని మాట వింటే నీకు భయం ఎందుకు అని అడుగుజాల స్వరం వింటే నీకు భయం ఎందుకు? నేను దిగంబరుడైపోయాను. నేడు కూడా ఏదో ఆశీర్వాదం పొందుకున్నారని, ఏదో దొరికినారని చెప్పుకున్న వారికి సత్యమాట వినగానే భయం వస్తున్నది. దేవుని స్వరం వినగానే భయం వచ్చేస్తున్నది. ఎక్కడ పోయి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాతాన్ తాత్కాలికమైనది ఇచ్చి నిత్యమైనది లాక్కున్నవాడే. స్తోత్రం. తాత్కాలికమైన ఏదో ఇచ్చి శాశ్వతమైన ఆశీర్వాదములు దోచుకున్నవాడే సాతాన్. యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి ఇదే మాటలు అంటున్నారు. ఈ రాయిని రొట్టిగా చేయి, తిన్ను, నీ ఆకలితో ఉన్నారు కదా. ఈ లోక రాజ్యము దాని మహిమ నాకు ఇవ్వబడి ఉన్నది. ఒక్కసారి నాకు మొక్కు, ఇదన్నీ నీకవును. ఈ విధంగా కొంచెంసేపు కొరకున్న అవసరాల కొరకు, కొంచెంసేపు ఆకలి తీర్చడానికి, కొంచెంసేపు ఆశీర్వాదం ఇవ్వడానికి, కొంచెంసేపు స్వస్థత ఇవ్వడానికి అన్నిటికీ సాతాను సిద్ధంగా ఉన్నాడు. కానీ నష్టమైనదేంటి? శాశ్వతమైన జీవన్, శాశ్వత మహిమ నష్టమైపోయింది. ఈ విధంగా నేడు కూడా సాతాన్ యేసు ప్రభు పేరిటనే లేక సువార్త పేరిటనే మనిషినికి మోసం చేసి తాత్కాలికంగా ఏదో దొరికినట్టుగా అనిపించి, తాత్కాలికమైన సంతోషము ఆశీర్వాదము ఏదో దొరికినట్టుగా అనిపించి దేవుడు అనుగ్రహించిన నిత్యమైన జీవాన్ని సాతాను దొంగిలించినాడు. దేవునితో సహవాసము, దేవుడిచ్చిన మహిమ, దేవుని యొక్క స్వభావము, దేవుడిచ్చిన జీవను సాతాను దొంగిలించినాడు. ఏదో కొంచెం కాలం కొరకు బ్రతకడానికి, ఏదో చూసుకోవడానికి, ఏదో చూసి సంతోషించడానికి తాత్కాలికంగా ఏదో సాతాను చూపిస్తాడు. నేడు ప్రజలు దీని వెంబడి వెళ్ళిపోతున్నారు. ఇది వినడానికి, నమ్మడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. హవ్వ ఈ మాట విన్నప్పుడు ఆమెకి ఏమీ చెడ్డగా అనిపించలేదు. ఇది వినగానే ఏంటి, అది ఆహారమునకు మంచిదని, చూడడానికి అందమైనదని, జ్ఞానం పొందుకోవడానికి మంచిదని ఆమెకి అనిపించింది. ఆమెకేం విసుగు అనిపించలేదు. ఇది ఏంటి అని నాకు అనిపించలేదు. ఆమెకేం గాయం తగలలేదు, ఆమెకేం దుఃఖం రాలేదు, ఆమెకేం రాలేదు. వినగానే ఆమెకి చాలా సంతోషం అనిపిస్తుంది. అవునా, ఇదన్నీ దొరుకునా, ఇదన్నీ బాగుందా, ఇంత బాగుంది, ఇంత మంచి పండ, ఆమెకి అన్ని బాగానే అనిపించింది. ఆదాం రాగానే ఆయన కూడా చేశారు. అయ్యా, ఇప్పుడే ఒక అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోయారు. కొన్ని మాటలు చెప్పారు. నేను మీకోసం పెట్టారు, దాన్ని మన ఇద్దరు కలిసి తింటా. ఆదాము కూడా అడగలేదు. ఎవరు వచ్చారండి, ఏమన్నారు, ఎట్లా ఇది, దేవుడు అట్లా కాదు ఇట్లా అన్నారు కదా, తినమని ఎట్లా అన్నాడు ఆయన? ఆదాము కూడా అడగలేదు. సర్పం చెప్పిన మాట హవ్వ విన్నారు, హవ్వ బట్టి చెప్పిన మాట ఆదాం విన్నారు. ఇక్కడ ఏమి కలవరం లేదు, ఏమి సవాలు లేదు. ఇది ఎట్లా అవును, ఎలా అవును, ఎవరికేం సందేహం లేదు.
చెప్పేవారు విన్నవారు అందరూ ఏకమైపోయారు. కానీ నిజమైన సువార్త గురించి మన వాక్యము చూస్తే, దేవునికి స్తోత్రం, రోమాపత్రిక 10వ అధ్యాయము దాని యొక్క 16వ వాక్యంలో చదవండి, 15వ వాక్యంలో చదవండి. ప్రకటించువారు పంపబడిన ఇళ్ళ ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఉత్తమమైన వాటి గురించి సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి, పాదములు ఎంతో సుందరమైనది చదవండి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు, అందరూ సువార్తకి లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. చాలు, స్తోత్రం. ఇక్కడ కొంచెం మంచి వినాలి. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నారు? సువార్త ఉత్తమమైన దాని గురించి సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైన, నోరు కాదు పాదములు సుందరమంట. ప్రైజ్ ది లార్డ్. యెషయా చెప్పే మాట ఇక్కడ పౌలు చెప్తున్నారు. ఉత్తమమైన వాటి గురించి, పనికిరాని దాని గురించి కాదు, ఉత్తమమైన వాటి గురించి సువార్త చెప్పు వారి యొక్క పాదములు ఎంతో సుందరము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్కడనే మనం తెలుసుకోవాలి, సువార్త పనికిరాని విషయం గురించి కాదు, ఉత్తమమైన దాని గురించే. దేవునికి స్తోత్రం. అనగా ఈ లోకములో ఉన్నది అన్ని పనికిరానిదే, ఉత్తమమైనది పరసంబంధమైనదే. దేవునికి స్తోత్రం కలిగినాక. ఈ లోకములో ఉన్నదన్నీ తాత్కాలికమే, కంటికి కనబడేదన్నీ కూడా తాత్కాలికమే. ఉత్తమమైనది, శ్రేష్టమైనది అది పరసంబంధమైనదే. అయితే ఉత్తమమైన వాటి గురించి సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరములు. మనము ప్రకటించి వారి యొక్క ముఖం చూస్తారు, కానీ దేవుడు వారి కాలు చూస్తారు. మీకు అర్థం కాకపోవచ్చు, చెప్తాను. స్తోత్రం. మనం చెప్పి వారిని ఏం చూస్తారు? వారి నోరు చూస్తారు, వారి ముఖం చూస్తారు. బా, అయ్యగారు ఎంత సౌందర్యం ఉన్నాడు, అయ్యవారి ముఖం ఎంత మెరుస్తున్నది, అయ్యా మంచి నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఆ ముఖములోనే ఉంది అన్ని గారడి విద్య, ఆ నవ్వులాట్లోనే ఉండి గారడి విద్య, దానిలోనే ప్రజలు పడిపోతారు. కానీ దేవుడు సువార్త చెప్పేవారి యొక్క ముఖం కాదు, కాలు చూస్తున్నారు, పాదములు చూస్తున్నారు. హల్లెలూయా. పాదములంటే ఏంటి? పాదములంటే సమర్పణ. హల్లెలూయా. కొండలు లోయలు దాటిపోవడానికి ఉన్న సమర్పణ కలిగిన కాలు, రాళ్ళు ముళ్ళులు దాటిపోవడానికి ఉన్న కాలు. అది బట్టి పౌలు చెప్తున్నారు, సమాధాన సువార్త సిద్ధ మనసు పాదములకు జోడుగా ధరించుకోవాలంటున్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. యేసుక్రీస్తు కూడా హల్లెలూయా చివరి దినములో తన శిష్యులని పిలిచి వారితో చివరిగా మాట్లాడుతున్నప్పుడు వారు ఒక ముఖం కాదు, వారి కాలు గడిగారు. యేసుక్రీస్తు ఎందుకు కాలు గడిగారు? ఈ కాలులే నా సువార్త మోసుకొని భూదిగంధ వరకు వెళ్ళిపోవలసినదే. హల్లెలూయా. నీ ముఖం ఎట్లయినా పర్వాలేదు, నీ ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ గోత్రమైనా, నీకు చదువు
ఉన్నా, చదువు లేకపోయినా, నీకు సౌందర్యం ఉన్నా, నీ నల్లవాడైనా తెల్లవాడైనా పర్వాలేదు, ఎర్రగా ఉన్నా పర్వాలేదు, దేవుడు నీ ముఖమును కాదు నీ పాదాన్ని చూస్తున్నారు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాదములేండి? ఆమె సమర్పణ, యేసుని వెంబడించిన పాదములు, యేసు యొక్క అడుగుజాలని వెంబడించ పాదములు, సిలువ మోసుకొని యేసుని వెంబడించ పాదములు. స్తోత్రం. ఏ సువార్తికుడా, నీ పాదములు ఎటువంటిది? నీ పాదములు సుందరంగా ఉన్నారా? స్తోత్రం. కొండలు లోయలు దాటిపోతున్న పాదములు చూస్తే ఎట్లా ఉన్నారండి? నిజంగా చూస్తే ఎట్లా ఉంది? కొన్ని గాయాలు, ఆ కాలు చూడడానికి ఏం సౌందర్యం ఉండదు. అనేక అనుభవం గుండా వెళ్ళిపోయిన పాదములు, ఎక్కడెక్కడో ముళ్ళు తాకింది, రాళ్ళు తాకింది, ఎన్నెన్నో గాయాలు పట్టింది, రక్తం రాడుతున్నది. ఈ పాదాలకి ఏ సౌందర్యం ఉంది? అవును, మనిషిని ఎదుట ఈ పాదాలకి సౌందర్యం లేదు. ఆయన అయితే దేవుని ఎదుట ఈ పాదాలే సౌందర్యం కలిగదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సువార్త చెప్పి వారిని యొక్క నోటిని కాదు, ఆయన పాదములే దేవుడు చూస్తున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. అంతేకాక నీ చెప్పడం కాదు, ఎక్కడ నిలబడి నీ మాట్లాడుతున్నారు. స్తోత్రం. కాలిపోతే పడిపోతుంది. హల్లెలూయా. కింద పడినా నీ మాట్లాడవచ్చు, కాలు లేకపోతే నిలబడలేవు నీవు. దేవునికి మహిమ కలుగును గాక. అనగా పడిపోయిన వాడు కాదు, నిలిచిన వాడు సువార్త చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు సువార్త చెప్పాలి? దేవుని కృపలో నిలిచినవాడు, విశ్వాసములో నిలిచినవాడు, సత్యములో నిలిచినవాడు, దేవుని ప్రేమలో నిలిచినవాడు సువార్త ప్రకటించాలి. స్తోత్రం. వ్యభిచారములో పడిపోయిన వాడు కాదు సువార్త చెప్పవలసిందే. అమ్మాయిని పట్టుకొని పోయిన వాడు కాదు సువార్త ప్రకటించదే. సొంతం భార్యకి మోసం చేసేవాడు కాదు సువార్త ప్రకటించదే. నీ ముఖం అంతమైనది, నీ కాలు వ్యభిచార కాలు, నీ మాటలు చాలా తీయని మాటలు, నీ యొక్క కాలు డబ్బును వెంబడించే కాలు, లోగాన్ని వెంబడించే కాలు, పాపాన్ని వెంబడించే కాలు, ధనం సంపాదించడానికి వెళ్ళిన కాలు, పాపం చేయడానికి వెంబడించే కాలు. నీవేనా సువార్త చెప్పేది? నీ ముఖం అందంగా ఉంది, నీ కాలెట్లా ఉంది? నీ కాలెట్లా ఉంది? గుండాయిసం చేసేవాడా సువార్త పడించది? కొట్లాడువాడా సువార్త పడించది? స్తోత్రం. యేసుక్రీస్తు సువార్త అపగించే వారి యొక్క పాదములు కడిగినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి ముఖం కాదు, పాదములు కడిగినారు. స్తోత్ర. పేతురు, యోహాను, యాకోబు, నాకు కావలసింది ఈ పాదములే, ఈ పాదములే. నన్ను మోసుకొని వెళ్ళవలసిన పాదం ఇది. నేను శిరస్సు, ఈ శిరస్సుని మోయవలసిన పాదములు ఇది. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాదములు నిన్ను కడగాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలువ మోసుకొని నన్ను వెంబడించే పాదములు, నన్ను మోసుకొని భూదిగంధ వరకు వెళ్ళి నా పాదము, ఆమె నీ పాదములు గాయపరచబడిన, హల్లెలూయా, కొండలు గాయలు దాటిపోయి ఆమె రాళ్ళు ముళ్ళు తాకి ఆమె ఎంతో ఆమె వికారంగా కనబడుతున్న ఈ పాదములే నాకు కావలసినది. స్తోత్రం. హల్లెలూయా. ఉత్తమమైన వాటి గురించి సువార్త చెప్పేవారు, సువార్త పడించేవారు పాదములు ఎంతో సుందరము.
హల్లెలూయా. అంటే ఒక్కటే చూపుకు ముఖం కనబడతారు కానీ పాదం కనబడదు. స్తోత్రం. ఒక మనిషి చూస్తే మనం ఫస్ట్ ముఖం చూస్తారా, గాలి చూస్తా, పాదం చూస్తారా? ముఖమే చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇంటిలో బైబిల్ పట్టుకొని ఒకడు వచ్చారు, రాగానే ముఖం చూస్తారా, పాదం చూస్తారా? మనమైతే ముఖమే చూస్తాడు, కానీ దేవుడు ముఖం కాదు కాలి చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్న ఎక్కడెక్కడ తిరిగాడు నీవు? నిన్న ఈ రోజు నిలబడి ప్రసంగం చేస్తుంది నీవు, నిన్న ఎక్కడెక్కడ తిరిగినావు? నీ పాదములు పరిశుద్ధమేనా? నీ పాదములు సుందరమేనా? మనకు ముఖం చూస్తే చాలు. ఓ అయ్యగారి ముఖం చూస్తేనే నాకు ఆత్మ వచ్చేస్తుందా, అయ్యగారి ముఖం చూస్తేనే నాకు సమాధానం వచ్చినండ, అయ్యగారు ఒక స్తోత్రం చెప్పగానే నాకు అన్య భాష వచ్చినండ. ఈ అయ్యగారు రెవరెండ్ సర్పం. హవ్వకి కూడా ఏమి సవాలు రాలేదు, అంత ప్రేమే వచ్చింది హవ్వకి ఈ సర్పాన్ని చూడంగానే. ఇటువంటి కొన్ని హవ్వాలు ఉంది, సర్పానికి ఏం తక్కువ? కాకినాడలో ఇటువంటి కొన్ని హవ్వాలు ఉండే, ఇటువంటి సర్ప పాస్టర్లు బోళ్ళ మంది బయలుదేరుతారు బైబిల్ తీసుకొని, సువార్త ఎండ సంచి తగిలించుకొని బైబిల్ పట్టుకొని వీధి వీధికి తిరుగుతున్నారు. అమ్మా లోపలికి, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, అయ్యగారి లోపలికి రండి అమ్మా, ప్రార్థిస్తా, నీ కోడి రేపు నుండి 2 గుడ్డు పెడతారమ్మా. స్తోత్రం అమ్మా. ఒక్కసారి వీడి కాలి చూడు, ఒక్కసారి వీడిని కాలి చూడు. నీ ఎక్కడి నుండి నడిచి వస్తున్నావు? నీ కాలు వ్యభిచారానికి వెళ్ళలేదా? నీ కాలు గుండాయిసానికి వెళ్ళలేదా? నీ కాలు దోచుకోవడానికి వెళ్ళలేదా? నీ కాలు మోసం చేయడానికి వెళ్ళలేదా? నిజంగా నీ కాలుతో నీ యేసుని వెంబడిస్తున్నావా? సత్యాన్ని వెంబడిస్తున్నావా? ఈరోజు నోటి మాట చాలు అందరికీ. స్తోత్రం. సర్పం యొక్క నోటి మాట చాలా బాగుంది. ఆ మాట వినంగానే ఆమె భ్రమపరచబడింది, లేనిది ఉన్నట్టుగా అనిపించింది. నేడు సువార్తని కూడా ఈ గారడి కాదా? వీరెట్టుండి వాడైనా వీరికి పర్వాలేదు, చెప్పంగానే వీరు దుంగడం ప్రారంభిస్తున్నారు. ఈ చెప్పేవాడు ఎవరు అని బ్రతికేయండి. యేసుని వెంబడించే కాలున్నవాడు నోరెత్తి సువార్త ప్రకటించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని వెంబడించే కాలున్నవాడు నోరెత్తి సువార్త ప్రకటించిన గాక. గ్లోరీ, హల్లెలూయా. యేసుని వెంబడించిన వాడికి సువార్త చెప్పడానికి హక్కు లేదు. స్తోత్రం. కడపకి బయలుదేరిన వాడు, ధనానికి బయలుదేరిన వాడు, పేరు ప్రఖ్యాతికి బయలుదేరిన వాడు సువార్త చెప్పడానికి వారికి హక్కు లేదు. దేవుడు వారికి సువార్త అప్పగించలేదు. ఏ సువార్త కూడా నీ పాదములు సుందరంగా ఉన్నారా? నీ పాదములు సుందరంగా ఉన్నారా? నలుగురు చూస్తున్న నీ ముఖం అందంగా ఉంది, ఎవరు కనబడకుండా దాచిన నీ పాదములు ఎలాగా ఉంది? నీ బూటిప్పు నీ పాదం నుంచి చూడని. స్తోత్రం.
హల్లెలూయా. నీ బూటిప్పు, నీ సూటిప్పు, నీ కోటిప్పు, నీ ఎవరో మాకు కొంచెం తెలియాలి. కాకినాడను మోసం చేసిన దొంగలారా, ఆంధ్రాన్ని మోసం చేసిన దొంగ బోధకులారా, ఇప్పు నీ బూటు సూటు నీ ఎవరో తెలుసుకోవాలి. నీ వ్యభిచారి కాదా, నీ ధనాశ్వరుడు కాదా, నీ గర్విష్ఠుడు కాదా? నీ బ్రతికిని సూటులో బూటులో కప్పుకొని నీ అందమైన ముఖం చూపిస్తున్నావా? స్తోత్ర. హల్లెలూయా. సువార్త ప్రకటించే వారు ఒక పాదములు సుందరం, పాదములు సుందరం. గ్లోరీ. హల్లెలూయా. ఈరోజు అందరూ ముఖం సుందరంగా చేయడానికి చూస్తున్నారు. నన్ను చూస్తే ఎవరికి అనుమానం రాకూడదు. హల్లెలూయా. నా ముఖం అందంగా చూపిస్తా. గ్లోరీ. హల్లెలూయా. మంచి క్రీమ్ వేసి, పౌడర్ వేసి, మంచి స్నో కొట్టి, మంచి ఆమె ఏదో స్ప్రే ఏదైనా కొట్టి ఆమె చూస్తే ఆమె మంచి సువాసన రావాలి. నీ కోటి పుత్తే దుర్వాసన. స్తోత్రం. ఈ పాదములు చెడిపోయిన వాడు ఉత్తమాన్ని గురించి చెప్పగలరా? ఆయన చెడిపోయిన దాని గురించే చెప్తాడు. స్తోత్రం. ఉత్తమాన్ని చెప్పడానికి నోటికి రారు, ఆయన నోటికి రారు. ఎందుకంటే దేవుడు ఆయనకు అది ఇవ్వలేదు. ఆయన పనికి రాని గారిని చూసి చెప్తారు. యేసుక్రీస్తు నమ్ముకో, దేవుడు వచ్చింది ఆశీర్వాదం అంటారు. ఇప్పుడే మీ ఆశీర్వదింపబడతారు. లోకములో ఉన్న చెత్తా చెదల గురించి అన్ని మాట్లాడుతారు. స్తోత్రం. ఇక్కడ ఏమండి? ఉత్తమమైన దాని గురించి సువార్త. హల్లెలూయా. అది ఎట్లా ఉత్తమం చూపిస్తా. కానీ పనికిరానిది హవ్వకి ఎట్లా కనబడింది? పనికిరానిది హవ్వకి ఎట్లా కనబడింది? చూడడానికి అందమైనది, భోజన ఆహారమునకు మంచిది, జ్ఞానం పొందుకోవడానికి రమ్యమైనది. ఏంటి? పనికిరానిది. ఈ పనికిరాని పండు చూసినప్పుడు ఆమెకి ఎట్లా అనిపించిందంట? ఓ ఎంత గొప్పదండ, ఎంత అందమండ. హల్లెలూయా. ఎంత అందమే, ఎంత గొప్పది ఇది, ఎంత మంచిది ఇది. తిండే జ్ఞానం దొరుకుతారండ. స్తోత్రం. అయితే ఉత్తమమైన దాని గురించి ప్రకటిస్తే అది వినేవారికి చూసేవారికి ఎట్లా అనిపిస్తారో, పనికిరాని దాని గురించి, చంపేదాని గురించి, ఉన్న బట్టలే లాగేసినట్టుగా మోసం చేసిన సువార్త వింటే అది చూడడానికి అందము, ఆమె ఆహారమునకు మంచిది, అది జ్ఞానం పొందడానికి రమ్యమైనదిగా కనిపించారు. అట్లయితే ఆమె ఉత్తమమైన సువార్త ఏ విధంగా అనిపిస్తారు? యెషయా 53 from verse 1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవడు నమ్మెను? యెహోవా ఈ సమాచారమే సువార్త. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? అందరు నమ్మలేదంట. ఎవరు నమ్మెను? చూస్తే ఎట్లా ఉంది? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడని? లేత మొక్కవలను, ఎండిన భూములో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదురు పెరిగను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడినవాడును, అతడు తృణీకరించబడినవాడుగాను, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడని వాడుగాను ఉండెను.
స్తోత్రం. మేము తెలియజేసే సమాచారం ఎట్లా ఉంది? అది ఆహారమునకు మంచిది, చూడడానికి అందమైనది, జ్ఞానం పొందడానికి రమ్యమైనది కాదు. అది ఎట్లా ఉంది? ఎండిన నెలలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపము లేదు. స్తోత్రం. దేనికండి? దేనికి? ఉత్తమమైన దానిని, ఉత్తమమైన దానికి, శ్రేష్టమైన దానికి సొగసనను స్వరూపమైనను లేదండ. అతని చూచి ఆపేక్షించినట్టుగా ఆయనకు స్వరూపము లేదు. సర్పం సువార్త చెప్పంగానే కావాలని అనిపించారు ఎవరికి? హవ్వకి. తిండిని కన్ను తొరబడతారు, దేవుని వల్ల మార్చబడతారు, మంచితలు తెలుసుకున్నారు. అన్ని మాట వినగానే అట్లా ఉంటే నాకు తప్పకుండా కావాలి అని అనిపించారు. కానీ ఇది చూడడానికి సొగసైన స్వరూపము లేదా ఈ యొక్క ఉత్తమమైన దానిని ఆపేక్షించినట్టుకు ఏం లేదానికి స్వరూపము సొగసు లేదు. ఎవరు అపేక్షించినట్టుగా, నాకు కావాలని అనిపించినట్టుగా ఆయనకి ఏమి స్వరూపము లేదండా. స్తోత్రం. పనికిరానిది చూస్తే అందంగా అనిపిస్తుంది, తినడానికి రుచికరంగా అనిపిస్తుంది. కానీ ఉత్తమమైన దానిని చూడడానికి సొగసు స్వరూపము లేదు. అది చూస్తే ఎవరు కావాలని అపేక్షించడం లేదు. అంతేకాదు ఆయన చూడనల్లని వాడుగా, మనుష్యులు చూడనల్లని వాడుగా ఉండెను. మనుష్యుడు చూడనల్లని వాడుగా ఉండెను. ఆ పంట చూస్తే ఎట్లా ఉంది? చూడడానికి అందమైనది. అయితే ఇది మనుషుడు చూడనల్లి వాడుగా. స్తోత్రం. చూడాలని కూడా అనిపించడం లేదు. చూస్తే తిప్పేస్తారు ముఖం. నాకొద్దు. ఏంటి ఉత్తమమైన దానిది? స్తోత్రం. ఏంటి ఇది? అదే 52 యెషయా 52 11 చదవండి. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. హల్లెలూయా. మన కింద ఏం చదివాం? మేము తెలియజేసే సమాచారం ఎవరు నమ్మినాం? యెహోవా భుజము, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? ఈ చూడడానికి సొగసు స్వరూపము లేదు. ఏంటి? యెహోవా బాహు. స్తోత్రం. యెషయా తెలియజేసే సమాచారం ఏంటి? చూపించేది ఏంటి? పండు కాదు, యెహోవా బాహు. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? ఆ బాహు చూస్తే ఎట్లా ఉంది? సొగసు స్వరూపము లేదు. మనం అది చూసి అపేక్షించినట్టుగా ఆయనకి స్వరూపము లేదు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారు? యెహోవా సమస్త జనములు ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. తన పరిశుద్ధ బాహువుని బయలుపరిచి ఉన్నారు. స్తోత్రం. ఏంటి ఈ యెహోవా బాహు? సమస్త జనముల ఎదుట బయలుపరిచిన ఈ యెహోవా బాహు ఏంటి?
అదే సమస్త లోకం యొక్క పాపం కొరకు, అపరాధం కొరకు సిలువలో 3 మేకల పైన విరయాలబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యెహోవా బాహు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. దానికి ఏమంటున్నారు? యెహోవా సమస్త జనముల ఎదుట తన పరిశుద్ధ బాహుని బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. స్తోత్రం. ఏంటి బాహు? దేవుడు సమస్త జనముల ఎదుట గోల్గోతా కొండ పైన పోయేవారు వచ్చేవారు అందరూ చూడట్టుగా ఎత్తి చూపించిన తన బాహు ఏంటి? స్తోత్రం. సమస్త ప్రజలని, సమస్త విధమైన జనములను రక్షించే హస్తం. హల్లెలూయా. పాపములో నుండి పైకి లేపిన హస్తం, రక్షణ హస్తం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది చూస్తే కావాలని ఎవరు కనిపించడం లేదు. ఈ సువార్త ఎవరు నమ్మినా ప్రభువా, మేము తెలిసే సమాచారం ఎవరు నమ్మినా ఈ సువార్త, ఈ సమాచారం సొగసు స్వరూపం లేక మనిషి చేత విసర్జింపబడి నిందలు భరించి ఉమ్మిని సహించి రక్తం కాచుకొని ముళ్ళ కిరణం ధరించి ఆమెను సిలువలో పడి ఉన్న ఆ యేసుని ఎవరు ఒక్కసారి చూడాలని కోరుతున్నా? మీకు చూడడానికి అందమైనది, ఆహారమునకు మంచిది, జ్ఞానం పొందడానికి గొప్పది, ఇటువంటి ఫలం ఈ చూడాలని కోరుతున్నా. అది నీకు మంచిగా అనిపిస్తున్నా. సాతాను సేవకులు ఇది చూపిస్తూనే ఉన్నాడు. ఇది ముందు చెప్పినట్టుగా ఇది చూపించిన వాడు కాలి మీద రాలేదు, పాడుకుంటూ వచ్చాడు. ఈ పంట చూపించిన వాడు ఎట్లా వచ్చాడు? కాలి మీద రాలేదు అని, కాలు ఉందా లేదో ఎవరికి తెలుసు, పాక్కొని వచ్చాడు. స్తోత్రం. ఈరోజు కూడా ఈ పండు తీసుకొని పాకుకొని గుడిసెలో దొరబడి వారు ఉన్నారు. ఒక్కొక్క ఇంటిలో చొరబడిన వాడు ఉన్నారు. ఆయన చేతిలో ఏముంది? ఈ పండు ఉంది. తీసుకొని ఒక్కొక్క ఇంటికి చొరబడతారు మాట. అమ్మా, ఒక మంచి పండు తీసుకొచ్చాను, సువార్తుడంట, తిన్నమ్మా, మీ అమ్మాయి పెళ్లి తొందరగా అయిపోతుంది, తీసుకో అమ్మా, అప్పులన్నీ తీరుతుంది, తీసుకో అమ్మా, నడునొప్పి కడుపు నొప్పి పోతే, ఇదిగో అమ్మా తీసుకో, మంచి పండు, నమ్ముకో అమ్మా, నమ్ము, ఆశీర్వాదం వస్తాయి. ఆశీర్వాదం వచ్చిన తర్వాత దశభాగం నాకు ఇచ్చేసేయాలి. చొరబడతారు. ఈ కాలి లేనివాడు ఇంటిలోనికి, గుడిసెలోనికి చొరబడతారు మాట. స్తోత్రం. లైట్ స్విచ్ ఆన్ చేయగానే టక్కని దాక్కుంటాడు. స్తోత్రం. ఇంతసేపు సువార్త చెప్పిన నీవు దేవుని రాజ్య సువార్త అయినా లైట్ ప్రకాశించినప్పుడు ఎక్కడ ఉన్నాడు? స్తోత్రం. నిన్నటువంటి లక్ష్మీనగర్, ఐదు లక్ష్మీనగర్లో స్విచ్ ఆన్ చేసింది, వెలుగొచ్చింది. ఈ సర్పాలు ఎక్కడ పోయింది? ఇక్కడ కుర్చీ ఖాళీ ఉంది చాలా. ఎక్కడండి సర్పాలు?
మామూలుగా మీటింగ్ జరిగితే నెట్టుకుంటారు. నాకడ కుర్చీ ఎక్కడ? నాకు కుర్చీ ఎక్కడ? స్టేజ్ మీదే నా కుర్చీ ఎక్కడ పోయింది? అయ్యగారులు వచ్చి కూర్చో, కుర్చీ ఖాళీగా ఉంది. కానీ నాకు తెలుసు నీ సర్పం ఈ వెలుగెదుట కూర్చోడానికి నీకు దమ్ము సరిపోదు. ఈ నిజమైన సువార్త ఎదుట దొంగలారా నీ నిలబడలేవు. నీ కాలు ఎప్పుడో ఇరిగిపోయారు. హల్లెలూయా. నీ పాక్కొని దొంగ చాట్లో దొరబడతారు. స్తోత్రం. హల్లెలూయా. లైట్ ఆన్ చేస్తే ఏదైనా సర్పం ఇట్లా నిలబడతారా? తప్పించుకొని పోతారు. దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు లోకముకు వెలుగై ఉన్నారు. చీకట్లో ఉన్న వారికి వెలిగించేవాడే ప్రభువైన యేసుక్రీస్తు. మరణ ఛాయలో ఉన్న వారికి వెలిగించేవాడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వాక్యం వెలుగై ఉన్నాడు. ఆయన వాక్యం నిప్పి లాంటిదే. ఆయన వాక్యం సుత్తి లాంటిదే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కాలుండే చక్కగా నడిచి వచ్చి ఇక్కడ కూర్చో. స్తోత్రం. దేవుని సన్నిధిలోనికి సత్యం ఎదుట, సత్య సువార్త ఎదుట రావడానికి కాలు లేవు. ఎవరు చూడకుండా దొంగ చాటులో ఇంటిలోనికి చొరబడానికి నీకు అవుతుంది. స్తోత్రం. కానీ నిజమైన సువార్త చెప్పేవాడు చెప్పే మాట 2 కొరింథీ 2:17 2:17 కొరింథీ. కావున ఇట్టి సంగతులకు చాలించిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడు అనేకుల వలె ఉండక, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము కలవారమును, నిష్కాపట్యం కలవారమును దేవుని వలన నియమించమన్న వారమునై ఉండి, దేవుని వలన నియమించిన వారై ఉండి, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తుని అందు దేవుని ఎదుట బోధించుచున్నాము. హల్లెలూయా. నిజంగా we are standing in the presence of God. దేవుని సన్నిధిలో నిలబడి మేము బోధిస్తున్నాము. Glory, hallelujah. Oh, hallelujah. We are standing in Christ. We are standing in the presence of God. We are appointed by God. మేము దేవుని ద్వారా నియోగింపబడిన వారు. హల్లెలూయా. మరొకసారి చదివే వాక్యం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము కలవారము, నిష్కాపట్యం దేవుని వలన నియమించమన్న వారమునై ఉండి. హల్లెలూయా. ఎట్లా? కపటం లేకుండా ఆधा గంట సేపు ప్రసంగించాడు. ప్రసంగించి ఒక బ్రేక్. ఇప్పుడు ఒక మంచి పాటలు పాడతాం. పాత్రలు తీసుకొస్తారు. అందరు నమ్మండి. ఒక్కటి వేస్తే 1000 మీకు వస్తున్నది. వేస్తే శబ్దాలు రాకూడదు, అనగా నాణయాలు వేయకూడదు. మంచి మంచి ఎర్రని నోట్ వేయండి. దేవుడు నీకు బాగానే ఇస్తాడు. ఓ సువార్తికుడు సువార్త చెప్తున్నాడు అందరికీ. వేసుకో. భిక్షగారిని 10 మందిని నిలబెట్టుకున్నాడు. బకెట్ తీసుకుని తిరుగుతాడు. తీసుకుని ఆ బస్ స్టాండ్ వరకు వెళుతాడు. అక్కడ ఇక్కడ రా ఆయన ఫుల్గా తాగి నిలబడుతున్నా. రా బాబు వేసుకో. అది కూడా తీసుకుంటున్నాడు. ఇంకొకరు సుట్టా కాసుకుని నిలబడుతున్నారు. ఆ చందాపాతం చూడ, ఇక్కడ రా ఇది వేసుకో, నీవు తీసుకెళ్ళు. పరిశుద్ధుడు నయ్య గారు ఇదన్నీ తీసుకొని బేబులు వేసుకొని వెళ్ళిపోయాడు. నీకేం దొరికింది? ఉన్న 10 రూపాయలు పోయింది నీది. ఏం దొరికింది నీకు? 2 గంట వేస్ట్ అయింది, 10 రూపాయలు పోయింది. నీకేం దొరికింది? మొత్తానికి గొప్ప సభ సువార్త ఉద్దేశమండి కొంచెం డబ్బు పోగు చేసుకోవాలి.
తర్వాత ఏమంటారు? మేము రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం. ఇది మా భాషలో చెప్తే నా తెలుగు వింటే మీకు అర్థమవుతుండొచ్చు. నా తెలుగు సొంత భాష కాదని. నాకు ఒక సొంత భాష ఉంది. ఆ భాషలో ఈ యాచకుడు అంటే బెగ్గర్, అడుక్కున్నవాడు. మా భాషలో యాచకుడు అంటే అడుక్కున్నవాడు. ఈస్ అ రాయల్ బెగ్గర్. రాజుడైన భిక్షవంతుడు. అండి భిక్షగాడ, సారీ సహాయం చేయండి నాకు. రాజులైన భిక్షగాడు. ఏంటి రాజులు? నిజమే కదా, సూట్ ఉండు బూట్ ఉండు టై ఉంది, రాజు కదా. ఈ సూటు బూటు అన్ని వేసుకొని భిక్ష ఎడుతున్నాడు, తీసుకున్నాడు. నీ పేరే రాయల్ బిగ్గర్ అనగా రాజులైన భిక్షగాడు. స్తోత్రం. ఈ కూటం మీ దగ్గర నుండి తీసుకోవడానికి కాదు, మీకు ఇవ్వడానికే. హల్లెలూయా. మీకు కడుపు నింప ఇవ్వడానికి మా దగ్గర దేవుడు అప్పగించినాడు. మీకు మా కొద్దు. దేవునికి మహిమ కలిగిన గాక. యోసేపు దగ్గర తన సహోదరులు వచ్చారు అలా ధాన్యం తీసుకుపోవడానికి. ఒక సమయంలో యోసేపుని అమ్ముకున్నాడు వీరు. ఆయన ఐగుప్తులో రాజుగా మారిపోయాడు. ఇప్పుడు సహోదరులందరూ కూడా 10 మంది సహోదరులు మూట పట్టుకొని వచ్చారు. సంచి పట్టుకొని వచ్చారు. అయ్యా మాకు ధాన్యం కావాలి. స్తోత్రం. అయితే దానికి ఉన్న డబ్బు కూడా తెచ్చినా మేము. తీసుకో. యోసేపు అన్నారు ధాన్యం తీసుకుపో, డబ్బు అక్కర్లేదన్నారు. హల్లెలూయా. తీసుకుపోయి అయిపోయిన తర్వాత మరలారా, డబ్బు వద్దు. హల్లెలూయా. మీ డబ్బు మీ చందాలు వద్దు, మా దగ్గర ధాన్యం ఉంది. నిన్ను నీ కుటుంబాన్ని పోషించడానికి ఉన్న ధాన్యాలు దేవుడు నాకు అప్పగించి ఉన్నారు, ఉచితంగా తీసుకొని వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఇదే. ఆమె ఇక్కడ కూర్చున్న ఆమె యోసేపు అడుక్కున్నవాడు కాదు, ఆయన రాజు. ఆయన ఐగుప్తుకు 5కి అధికారి, ఆయన బండారానికి అధిపతి. నీ చందానికి అక్కర్లేదు, మీ చందా అక్కర్లేదు. యోసేపు సహోదరులు తీసుకొచ్చారు డబ్బు. అయ్యా తీసుకో డబ్బు. స్తోత్రం. నాకు కావలసింది మీ డబ్బు కాదు, నీ మారు మనసే. హల్లెలూయా. ఒక్క సమయంలో నీవు నన్ను అమ్ముకున్నారు. నన్ను అమ్మి నీవు తిన్నావు. 20 వెండి నాణయానికి నన్ను మీరు అమ్ముకున్నారు. హల్లెలూయా. మీ సత్యాన్ని అమ్మిన వారే, యేసుక్రీస్తుని అమ్మిన వారే, యేసుక్రీస్తుని అమ్ముకొని సంపాదించిన వాడే, యేసుక్రీస్తుని తీసి పడేసిన వాడే, నీ స్వార్థం కొరకు ఆమె సత్యాన్ని అమ్ముకున్న వాడే. అయినను ఈ రోజు నీకు ఇవ్వడానికి ఆ మంచి యోసేపు అయిన యేసుక్రీస్తు దగ్గరే ధాన్యాలుంది. రా. ఆమె డబ్బు లేకుండా, నాణ్యం లేకుండా, విలువ లేకుండా ఉచితంగా తీసుకో, తిన్ను, మారు మనసు పొందు. స్తోత్రం. హల్లెలూయా. యోసేపు కోరిది సహోదరుల యొక్క డబ్బు కాదు, వారి యొక్క పశ్చాత్తాపం, వారు మారు మనసు. హల్లెలూయా. ఈ సువార్త ద్వారా మేము కోరేది మీ చందాలు, మీ పశ్చాత్తాపం, మీ మారు మనస్సు. నీ అమ్ముకున్న యేసుని ఈరోజు గుర్తించుకో. హల్లెలూయా. నీ అమ్ముకున్న యేసుని, నీ సిలువ వేసిన యేసుని ఈరోజు నీ తెలుసుకో. హల్లెలూయా. ఒక సమయంలో నీ స్వార్థం కొరకు, ఆమె నీ కపటం కొరకు ఆ యేసుని నీ అమ్ముకున్నావు. గ్లోరీ. హల్లెలూయా. ఆయన మరణంలో నుండి తిరిగి లేచినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అందరకు ప్రభువు. యేసు అందరకు ప్రభువు. యేసు క్రైస్తవులకు ప్రభువు, హైందవులకు ప్రభువు, ముసల్మానుకు ప్రభువు, సమస్త జాతులకు యేసు ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. దప్పి కలిగిన వారులారా నా యొద్దకు రండి, ఆకలి కలిగిన వారులారా నా యొద్దకు రండి. విలువ లేకుండా తీసుకొని భుజించుకో.
స్తోత్ర. నీ యొద్ద నుండి ప్రభు కోరిది మీ చిల్లర కాశి కాదు. చిల్లర కాశి కరెక్టేనా? మీ చిల్లర కాశి కాదు. ప్రభు కోరిది నీ కన్నీరు దేవుడు కోరుతున్నాడు. నీ కన్నీరు కోరుతున్నాడు. నీ పశ్చాత్తాపం కోరుతున్నాడు. ప్రభువా, నిన్ను సిలువ వేసేది మేమే. మేము సిలువ వేసేది మేమే. గ్లోరీ. కాబట్టి పేతురు ప్రకటించినారు, మీరు సిలువ వేసిన ఆ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను తిరిగి లేపినారు, నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ప్లీజ్ రైట్. మీరు సిలువ వేసిన ఈ యేసుని, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించి ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఇది కాకినాడ నివాసులందరూ రూఢిగా తెలుసుకునిగాక. ఇక్కడ ఉన్న సేవకులందరూ తెలుసుకునిగాక. యేసును సిలువ వేసిన ఆమె సమస్త పరిశుద్ధులు, శాస్త్రులు, పాస్టర్లు తెలుసుకునిగాక. యేసు తిరిగి లేచినాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ వద్దని చెప్పుకొని ఆ పీలాతోసు బ్రతిమాడలేదా నీతో? ఆ పీలాతోసు బ్రతిమాడలేదా? అయ్యా, ఇతను ఎందుకు సిలువేయాలి? ఇతను ఎందుకు సిలువేయాలి? ఇది ఏం అపరాధం చేయలేదు, ఇదిలో ఏమి తప్పు నేను కనబడలేదు, అతని విడిచిపట్టండి. లేదు, ఊరుకోవడం లేదు. సిలువై 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 వారు కేకలు వేస్తూనే ఉన్నాడు. స్తోత్రం. ఎందుకు సిలువేయాలయ్యా? మీకు రాజుగా వద్దండే పోని అని బ్రతకని ఎందుకు చంపాలి? మాటి మాటికి పీలాతోసు అడిగారు, ఇదిగో మీ రాజు. వారు అన్నారు, మాకు కైసరే రాజు అని. రాజు కాదు. సరే సరే, మీరు ఎవరైనా తీసుకో, ఇది వదిలేస్తాయి. వద్దు, చంపాలి చంపాలి. ఏం తప్పు చేశారు? అది అనవసరం, ఆయన సిలువేయండి. కారణం ఏంటి? ఆయన తప్పేం చేయలేదు, కరెక్టే. కానీ ఆయన బ్రతికి ఉండే మేము బ్రతకలేం. స్తోత్రం. ఆ యేసు బ్రతికి ఉండే మాత్రం మేము మంచిగా బ్రతకలేం. మాకు సుఖంగా బ్రతకాలుండే, మాకు కొంచెం సంతోషంతో బ్రతకాలుండే యేసు చనిపోవాలి. సత్యం బ్రతికి ఉన్నంత మట్టుకు దొంగలు బ్రతకలే ఉండా. హల్లెలూయా. సత్యం వెలిగించేంత వరకు, సత్యం ప్రకాశించేంత వరకు దొంగలు బ్రతకలేరు. దొంగలకు బ్రతకాలుండే సత్యానికి సిలువేయాలి. అబద్ధికులు, మత నాయకులు, పరస్యులు, అబద్ధ ప్రవర్తకులు, అబద్ధ యాచకులు, అబద్ధ పోస్తలు, వీరికి బ్రతకాలుండే నిజమైన యేసుని సిలువ వేయాలి. కాబట్టి అంటున్నారు, ఈయన బ్రతికి ఉండే మాటి మాటికి మీటింగ్ పెడతారు, సున్నం కూడా సమాధానాన్ని పిలుస్తారు. ఈయన మాకేం దోషం చేయలేదు, మామేం దూచుకోలేదు, ఒక చందా కూడా తీసుకోడు. కానీ మాటి మాటికి దేవుని రాజు సువార్త పడతారు, మమ్మల్ని దొంగలారని పిలుస్తాడు. మేము ఎట్లా బ్రతుకుమంటున్నారు? మేము ఎట్లా సేవ చేయాలి? ప్రజలైతే మా ముఖం చూసి మమ్మల్ని రాణిస్తున్నారు, వీరైతే మా బూటిప్పుతున్నాడు, మా సూటిప్పుతున్నాడు, మా సంగతి ఏంటి అందరికీ చూపిస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ ఇక్కడ వద్దు. హల్లెలూయా. వేరే ఏ మీటింగ్ అయినా పర్వాలేదు, ఈ మీటింగ్ మాత్రం వద్దు. ఈ మీటింగ్ వస్తే మాత్రం మా బూట్ తిప్పుతాడు వీడు. హల్లెలూయా. మా కాలిలో ఏముంది? కుష్ఠవ్యాధి. కాలిలో ఏముంది? కుష్ఠవ్యాధి. నయమాన్ లాగే ఆర్మీ డ్రెస్ ఉంది, ఆర్మీ జనరల్, కానీ ఊటిపితే మాత్రం లోపల కుష్టం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెప్పింది ఒక చిన్న అమ్మాయి.
రెవరెంట్ కాదు చెప్పేది. ఆ అమ్మాయి చెప్పింది, నీవా ఏలీషా దగ్గరికి పోతే నీకు కుష్ఠం మారుతా అన్నారు. నీతో ఎవరన్నారు నాకు కుష్ఠం ఉన్నదని? కానీ న్యాయమని అడగలేదు. ఈ రోజు నన్ను వారు అడుగుతారు. స్తోత్రం. ఈ చిన్న అమ్మాయి మీ రెవరెంట్ కాదు, మీ ప్రెసిడెంట్ కాదు, మీ డైరెక్టర్ కాదు, ఎక్కడో వచ్చాడు మమ్మల్ని కుష్ఠరోగి అంటున్నారా? ఎవరో గాని నిజానికి నీ కుష్ఠరోగే కదా, ఒప్పుకోలేవా? పాదాలు ధనాశైన కుష్ఠం, పాపమైన కుష్ఠం. కుష్ఠమేనా? కుష్ఠుడు. స్తోత్రం. గ్రామర్ మిస్టేక్ ఉన్న క్షమించండి, వాక్యం అర్థం చేసుకుంటే చాలు. హల్లెలూయా. నత్తి మాట ఉంది, పర్వాలేదు. హల్లెలూయా. స్తోత్రం. ఆయనది యుక్తి మాట కాదు, ఇది నత్తి మాట, పర్వాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మీ డబ్బు కోసం కాదు నేను మాట్లాడేది, మీ రక్షణ కోసమే. హల్లెలూయా. కాబట్టి నా నత్తి క్షమించండి. హల్లెలూయా. నేను నత్తి మాట్లాడినా ఎట్లా నేను విడిపించాలని మా ఉద్దేశం. హల్లెలూయా. జ్ఞానయుక్తమైన తీయని మాటలతో నీ డబ్బు గుంచేది కాదు మా ప్రసంగం. స్తోత్రం. మీరు సిలువ వేసిన ఆ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. మీకు బ్రతకడానికి, మీకు మీ దొంగ వ్యాపారం చేయడానికి, మీ దొంగ సేవ చేయడానికి, మీ దొంగ ప్రవచనం చెప్పడానికి సత్యాన్ని సిలువ వేశావు. కానీ ఆ సత్యం, హల్లెలూయా, భూమి దానిని అతుపులో పెట్టలేవు. భూమిని సృష్టించిన వాడు భూమిని లేపి బయటికి వస్తాడు, తెరచి బయటికి వస్తాడు. హల్లెలూయా. సమాధి అదిని అణిచివేయలేవు, సమాధి అని మూయవేయలేదు. సత్యానికి శక్తి ఉంది, సత్యానికి శక్తి ఉంది. అబద్ధం కూలిపోతుంది, సత్యం పైకి వస్తుంది. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసు తిరిగి లేచినాడు. నీ సిలువ అన్నారు కదా. హల్లెలూయా. నీ సిలువ వేసినప్పుడు కూడా దేవుడు ఆయన తిరిగి లేపినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలుగా కాదు, క్రీస్తుగాను ప్రభుగాను నియమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు పీలాతోస్ రాసి పెట్టారు, యూదులకు రాజు. అవును, యేసుక్రీస్తు మరణించినప్పుడు యూదులకు రాజు, తిరిగి లేచినప్పుడు రాజాది రాజు. హల్లెలూయా. అందరికి ప్రభువు, సమస్త లోకానికి రాజు. కాబట్టి తిరిగి లేచిన యేసు నీకు ప్రభువు. హల్లెలూయా. సాధారణ ప్రజలారా ఆయన మీకు ప్రభువు. సేవకులారా ఆయన మీకు ప్రభువు. నాయకులారా ఆయన మీకు ప్రభువు. ఈరోజు మీ నాయకత్వము, మీ అధికారము అన్ని కూడా ఈ రాజాది రాజు యొక్క పాదములో అంకితం చేసుకో. యేసయ్యా, మేము కాదు నీవే ప్రభు. గ్లోరీ. హల్లెలూయా. యేసయ్యా, మేము కాదు నీవే ప్రభు. స్తోత్రం. ఇంతకాలం ప్రభుగా మేమున్నాము. మా అధికారం, మా ఇష్టం, మా ఉద్దేశం మేం చెప్పినట్టుగా జరగాలి, ఈ విధంగా మేము ఉన్నాము. అయితే ప్రభువా, ఈరోజు నీవే నాకు ప్రభు, నీవే నాకు అధికారి. హల్లెలూయా. ప్రభువా, నాకు బ్రతకడానికి నిన్ను చంపినావు. అయితే ఈరోజు నీవు నాలో బ్రతకడానికి నేను చనిపోతాను. హల్లెలూయా. పాపి అయిన నేను చనిపోతా, నీవు నాలో జీవించును గాక, నీవు నాలో జీవించును గాక. నేనే పాపి, నీ నీతిమంతుడు. నేను చనిపోతా, ప్రభు నాలో నీవు జీవించు. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను
నియమించి ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసుని మీ జీవితంలో ఈరోజు యేసయ్యా మీరే నాకు ప్రభు అని మీరు అంగీకరించగలరా? దేవునికి మహిమ కలుగుగాక. స్తోత్రం. సమస్త జనముల ఎదుట యెహోవా తన బాహువుని బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. భూనివాసులందరూ యెహోవా రక్షణ చూచుదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి రక్షణ? ఆ గొల్గోతాలో బయలుపరిచిన ఆ హస్తమును, ఆ బాహువుని చూచిన వారికే రక్షణ. గ్లోరీ. హల్లెలూయా. సమస్త జనముల ఎదుట యెహోవా తన బాహువుని బయలుపరిచినాడు. ప్రైజ్ ది లార్డ్. భూనివాసులందరూ యెహోవా రక్షణ చూచుదరు. ఆ బాహువే నీ రక్షణ. ఎవరికైతే ఈ బాహు బయలుపరచబడిందో వారికే రక్షణ కలుగును. స్తోత్రం. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? చూడడానికి సొగసు లేకుండా, స్వరూపం లేక, ఎవరు అపేక్షించక, ఆమె నిందలు మోసుకొని చూడని వాడుగాను, తృణీకరింపబడిన వాడుగాను సమస్త జనములు ఎదుట బయలుపరచబడిన ఆ యెహోవా బాహు ఎవరి అంతరంగములో బయలుపరచబడుతున్నారో వారికే రక్షణ. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రాత్రి దేవుడు నీ మనోనేత్రం తెరచునుగాక. హల్లెలూయా. గుడ్డివారులారా, చెవిటివారులారా, ఈ రాత్రి సిలువలో ప్రాణమర్పించిన, సిలువలో సమసహించిన, నీ పాపభారం మోసుకొని, నీ అతిక్రమం మోసుకొని, నీ అపరాధం మోసుకొని, నీ సమాధానార్థం శిక్ష భరించుకొని సిలువలో పడి ఉన్న ఆ యేసు నీ అంతరాత్మలో బయలుపరచబడునుగాక. ఒక్కసారి నీ చూస్తే కావాలని అన్నారు. నేను పాపి అని కేకలు వేస్తారు. హల్లెలూయా. ఆ సిలువలో వేలాడబడుతున్న యేసుని ఈ రోజు నీ అంతరాత్మలో మీకు బయలుపరచబడిన ఎడల అది చూసి హల్లెలూయా నీ రొమ్ము కొట్టి ఏడుస్తారు. ప్రభువా, నా పాపం కోసమే నీ మరణిస్తున్నా, నా అపరాధం కొరకే నీ మరణిస్తున్నా, నేను మరణించవలసిన చోటులో నీవు మరణించినావు. నిజంగా పాపి నేనే, అపరాధి నేనే, పాపం చేసిన వాడు నేనే, నేను చనిపోవలసింది ప్రభువా. కానీ నా కోసం నీ మరణించినావు, నా కోసం నీ మరణించినావు. ప్రభువా, నాకు బ్రతకడానికి, నా కోరికలు తీర్చడానికి, నా దురాశల కొరకు నిన్ను నేను తృణీకరించినాను. స్తోత్రం. అనేక దినములుండి నిన్ను తృణీకరించినాను, సత్యాన్ని తృణీకరించినాను, నిజమైన యేసుని తృణీకరించినాను, నిజమైన ఉపదేశాన్ని తృణీకరించినాను. దేనికి? నా దొంగతనం కొరకు, నా అబద్ధం కొరకు, నా వేషధారణ కొరకు, నా అబద్ధపు పరిచర్య కోసం, నా దురాశల కోసం, నాకు బ్రతకడానికి, నా గొప్పతనం కొరకు యేసయ్యా నిన్ను నేను తృణీకరించినాను. నేను అబద్ధాన్ని మరి యొక్క యేసుని అంగీకరించినాను, మరి యొక్క సువార్త అంగీకరించినాను. నా స్వార్థం కొరకు, నా కోరికల కొరకు. అయితే ఈరోజు నా అపరాధ నిమిత్తమై, నా అబద్ధం నిమిత్తమై సిలువలో వేలాడుతున్న యేసయ్యా నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. నాకు బ్రతకాలని నిన్ను చంపినా, అయితే ప్రభువా ఈరోజు పావి అయిన నేను చనిపోనుగాక, నీవు నాలో జీవించనుగాక. హల్లెలూయా. పాపి అయిన నేను చనిపోనుగాక, నా పాప కోరికలు చనిపోనుగాక, నా పాప ఆలోచనలు చనిపోనుగాక. స్తోత్రం. హల్లెలూయా. నీవు నాలో జీవించనుగాక.
స్తోత్రం. అనగా నిజమైన సువార్త నిన్ను బ్రతికించేది కాదు, నిన్ను చంపేదే. కాకినాడ నివాసులస్తులారా, ఈరోజు చెప్తున్నాను, నిజమైన సువార్త నిన్ను బ్రతికించేది కాదు, నిన్ను సిలువ వేసేదే. స్తోత్రం. నిజమైన సువార్త పాపిని ఆశీర్వదించేది కాదు, పాపిలో ఉన్న పాపాన్ని చంపేదే. స్తోత్రం. మనం ఆయనతో కూడా సిలువ వేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క సువార్త నీకు ఆశీర్వాదం వాగ్దానం చేస్తున్నప్పుడు నిజమైన సువార్త చెప్తున్నది, హే పాపి, నీ పాప దురాశలు చనిపోవాలి. స్తోత్రం. నీ కోరికలు చనిపోవాలి. సర్పం చెప్పిన మరి యొక్క సువార్త పాపి యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు. అయితే నిజమైన సువార్త పాపి యొక్క దురాశల్ని సిలువ వేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సువార్త ఈరోజు మీరు అంగీకరిస్తారా? ఈ సువార్త తాత్కాలికంగా నేను భ్రమపరచేది కాదు, కొంచెం కాలం బ్రతకడానికి నీకు సహాయం చేసేది కాదు. నిజంగా ఈ సువార్తలో ఉన్న మర్మం ఏంటి? ఒక మాట కూడా చెప్పి ముగిస్తాను. 2 తిమోతి 1:10. 2 తిమోతి chapter 1 verse 10. అయినను శ్రీమంతుడుగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును 2 తిమోతి chapter 1 verse 10. 2 తిమోతి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియో అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించమన్నదియో క్రీస్తు యేసున మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టియో మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయదయు సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. సువార్త వలన వెలుగులోనికి తెచ్చింది. హల్లెలూయా. ఏంటి సువార్త వలన బయలుపరచబడింది? సువార్త వలన ఏం వెలుగులోనికి తెచ్చారు? మరణమును జీవమును అక్షయదయు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు మంచి గమనించండి, ప్రార్థనాపూర్వకంగా గమనించండి. సువార్త ద్వారా బయలుపరచబడేది ఏంటి? కడుపు నొప్పి నడు నొప్పి కాదండి, ఏదో ఆశీర్వాదం కాదండి, మీ వ్యాపారానికి లాభం కాదు. సువార్త ద్వారా జీవమును అక్షయదయు వెలుగులోనికి తెచ్చింది. స్తోత్రం. ఏంటి సువార్త ద్వారా బయలుపరచబడింది? జీవం. ఓ హల్లెలూయా. జీవం. ఏంటి జీవం? ఏంటి జీవం? యేసుక్రీస్తు అన్నారు, నేనే మార్గము సత్యము జీవం, పునరుత్థానము జీవము నేనే, గొర్రెలకు జీవము సమర్థించడానికి నేను వచ్చినాను, నన్ను తిన్నవాడు నా మూలంగా జీవిస్తాడు అని యేసుక్రీస్తు తన గురించి అన్నారు. హల్లెలూయా. సువార్త ద్వారా బయలుపరచదు ఏంటి? జీవం. అనగా ఈ జీవం అనేది మరణించేంత వరకు బతకడానికి ఉన్న జీవం కాదు, మరణించిన తరువాత బతకడానికి ఉన్న జీవమే. హల్లెలూయా. అర్థం కాలేదనుకున్నా మీకు? స్తోత్రం. సువార్త ద్వారా బయలుపరచబడిన జీవం అనేది నీ చనిపోయే వరకు బ్రతకడానికి ఉన్న జీవం కాదు, చనిపోయిన తరువాత జీవించడానికి ఉన్న జీవమే. అనగా సువార్త ఎవరికి కావాలి? సువార్త ఎవరికి కావాలి? చచ్చిపోయే వరకు సుఖంగా బ్రతకాలని అనుకున్న వారికి కాదు, చచ్చిపోయిన తర్వాత నాకు బ్రతకాలనుకున్న వారికి సువార్త కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీరేమంటారు? చచ్చిపోయిన తర్వాత చూసాం, ఇప్పుడు నాకు బ్రతకాలి కదా. చచ్చిపోయిన తర్వాత పైకి పోతా కిందికి పోతా ఏం తెలుసు?
ఇప్పుడు మాకు మంచిగా బ్రతకాలి, ఇప్పుడు మాకు కడుపు నొప్పి తలనొప్పి పోయి మంచి ఆరోగ్యంగా బ్రతకాలి, ధనవంతులుగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, ఇప్పుడు మాకు ఒక ఇల్లు కావాలి, ఇప్పుడు మాకు ఒక బండి కావాలి, ఇప్పుడు మాకు పెళ్లి కావాలి, ఇప్పుడు మాకు ఆశీర్వాదం కావాలి. దీని కొరకు ఏదైనా ఉంటే చెప్పు, అది మా దగ్గర లేదు. స్తోత్రం. దానికి వేరేవాడు వస్తాడు కోటు సూట్ వేసుకొని, లేకుండా తెల్లని జూబాలు వేసుకొని వస్తాడు. అది మా దగ్గర లేదు. మేము తెచ్చేది ఇప్పుడు బతకడానికి కాదు, తర్వాత బతకడానికి ఉన్నదే. కావాలా ఎవరికైనా? ప్రైజ్ అలా కావాలా ఎవరికైనా? చేతులకి ఎంత వేసుకుంటావా? ఇది అడిగినప్పుడు చేతులకి ఎంత వేసుకుంటావా? స్వస్థ కావాలంటే అమ్మతో దుక్కుతారు. ఇప్పుడు చచ్చిన తర్వాత బతకాల కోరుతున్నారా అమ్మలారా? చనిపోయిన తర్వాత బ్రతకాలనుకున్నారా అయ్యలారా? అంటే సువార్త నమ్ము, యేసుక్రీస్తు నమ్ముకో, సువార్త ద్వారా యేసుక్రీస్తు నమ్ముకో, సత్యవాక్యం విని యేసుక్రీస్తు నమ్ముకో, నిజమైన సువార్త విని యేసుక్రీస్తు నమ్ముకో. సువార్త ఈ లోకములో బ్రతికడానికి కాదు, ఆ లోకములో బ్రతికడానికే. స్తోత్రం. ఈ లోకములో ఎన్నెన్నో విషయాలు ఉంది. చాలా గొప్ప సైన్స్ శాస్త్రాలు అన్ని పెరిగిపోయింది. చేతితో వెళ్లతో నొక్కితే భూలోకం అని కనబడుతుంది. అంత టెక్నాలజీ అన్ని పెరిగిపోయింది. బండిలు, పెద్ద పెద్ద ఆడంబర ఇల్లు, ఆడంబర బండిలు, పట్టలు అన్ని ఉంది. ఈ రోజులో అందరు బిజీగా ఉన్నారు. మొత్తానికి ఒక సవాలు నేను అడుగుచున్నాను. నీ ఇల్లు కానీ, మీ ఆస్తి కానీ, నీ బండి కానీ, మీ కంప్యూటర్ కానీ, నీ టెక్నాలజీ కానీ, ఇదన్నీ కూడా ఎప్పటి వరకు బతకడానికి? చచ్చిపోయే వరకు. చచ్చిపోయిన తర్వాత నీ కంప్యూటర్ పని చేస్తుందా? చచ్చిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రెస్ చేస్తే నీ కన్ను వస్తుందా? తర్వాత చచ్చిపోయిన తర్వాత అయ్యా నీకు ఒక బెంగళా కట్టి పెట్టేశాను, కన్ను వస్తుందా? లేవు. చనిపోయిన తర్వాత ఇది ఏమి నీకు పనికి రావు, ఒక పెట్టి మాత్రమే నీకు పనికి వస్తుంది. స్తోత్రం. ఇది ఏమి నీకు పనికి రావు, ఒక 1000 రూపాయలు పెట్టి మాత్రమే నీకు పనికి వస్తుంది. 10 లక్షలు 50 లక్షలు పెట్టి చేసిన ఇల్లు నీకు పనికి రాదు. 15 లక్షలు పెట్టి కొన్న బండి నీకు పనికి రాదు. నీ కనిన పిల్లలు మీకు పనికి రాదు. నీ ఆస్తివాసి నీకు పనికి రాదు. ఇదన్నీ చనిపోయే వరకే. స్తోత్రం. ముద్దుగా ప్రేమించే పాస్టర్ కూడా పనికి రాదు. ఆయన నీని తీసుకొచ్చి హల్లెలూయా చెప్పి మట్టి పోస్తాడు నీ మీద. పోరా మట్టిలో అని చెప్తాడు. స్తోత్రం. చనిపోయిన తర్వాత మనకు పనికొచ్చేది ఒక్కటే, ప్రభు అయిన యేసుక్రీస్తు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. మరణం తరువాత మరణం లోయగుండా వెళ్ళిపోతున్నప్పుడు కూడా మమ్మల్ని చేయబడవని వాడు మంచి కాపరి అయిన ప్రభు యేసుక్రీస్తే. కాబట్టి ఎవరైతే మరణించిన తరువాత నిత్యకాలం బ్రతకాలని కోరుతున్నారో వారు యేసుని నమ్మునుగాక. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో బ్రతకడానికి సాయిబాబా నమ్ముకో. ఈ లోకంలో బ్రతకడానికి శబరిమల అయ్యప్ప దగ్గరికి వెళ్ళు. ఈ లోకంలో బ్రతకడానికి కాళీని నమ్ముకో. ఈ లోకంలో బ్రతకడానికి ఆమె ఎక్కడ గుత్తిలో పో, లేకుంటే ఆమె కార్ఖానికి వెళ్ళు. ఈ లోకంలో బ్రతకడానికి స్వస్థతశాలకి వెళ్ళు. 2 రోజు ఎక్స్టెన్షన్ వస్తుంది మీకు. హల్లెలూయా. ఈరోజు చనిపోవాల్సిన వాడే ప్రార్థన చేశాడు, 2 రోజు ఎక్స్టెన్షన్ దొరికింది ఆయనకు. 3 రోజు మరలా చచ్చిపోతాడు. ఎంత స్వస్థత మీకు దొరికినా వాళ్ళు ఎటర్నల్ లైఫ్ కాదు, కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. అంటే కొంచెం పొడిగిస్తాడు.
ఈరోజు అయిపోవాల్సింది వాడే. ఏదో స్వస్థ దొరికినంట, 2 రోజు కూడా మీకు దొరికింది అంతే, మరలా అదే మీకు అది. స్తోత్రం. ఏదో కొంచెం ఇచ్చి మోసపరచడానికి యేసుక్రీస్తు రాలేదు, నిత్యమైనది ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. దేవుడు లోకమును ఎంతగా ప్రేమించినాడు, తన ఏకైక కుమారుని అనుగ్రహించినాడు, తన ఎంత విశ్వాసం ఉంచి వారు నశింపక నిత్య జీవం పొందుటకే. హల్లెలూయా. సువార్త ద్వారా బయలుపరచబడింది చెత్తా చెదర కాదు, జీవం. సువార్త ద్వారా బయలుపరచబడింది లోకాశీర్వాదం కాదు, శరీరాశీర్వాదం కాదు, మనిషిని కోరికలు కాదు, శరీర కోరికలు కాదు. సువార్త ద్వారా బయలుపరచబడితే జీవం. స్తోత్రం. ఆ జీవం తాత్కాలిక జీవం కాదు, ఈ లోకములో మరణించేంత వరకు బతికడానికి జీవం కాదు, మరణం దాటిన తర్వాత నిత్యకాలం జీవించడానికి జీవమే యేసుక్రీస్తునందున జీవం. అదే సువార్త ద్వారా బయలుపరచబడిన జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఈ సువార్త నమ్మినారో వారు పోంగానే స్తోత్రం ఒక తెర కనబడుతున్నది, ఒక తెర కనబడుతుంది వారికి. కానీ ఆ తెరకి అవతల వారికి వెలుగు కనబడుతున్నది. వారికి తెలుసు, ఈ తెర దాటితే నేను నిత్య వెలుగులోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఈ తెర కొంచెం దాటితే చాలు, నేను అవతల జీవములోనికి ప్రవేశిస్తాడు. ఓ హల్లెలూయా. ఆ జీవానికి నాకు అడ్డు ఈ తెరే. అలా మరణమైన ఈ తెర నేను దాటితే జీవములోనికి ప్రవేశిస్తాను. ఇదండి సువార్త నమ్మిన వారి యొక్క నిరీక్షణ. ఓ హల్లెలూయా. లేని వారికి ఈ తెర గంగాని చూడంగానే కలవరం అయిపోది నా సంగతి. ముందేం కనబడం లేదు ఈయనకి. అయ్యో మరణం మరణం పోయింది, ఇప్పటి వరకు మంచిగా బతికినాడు, మరణం వచ్చింది. స్తోత్రం. ఎవరితో అడుగు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో అడుగు, ఎప్పటి వరకు బతుకుతారయ్యా? చంద్ర బతుకు ఇంకేం చేస్తా. హల్లెలూయా. ఇక్కడ ఏ మంత్రితో అడుగు, ఎంతకాలం ఈ తడాక చంద వరకు, తర్వాత ఏం చేస్తా? నాతో అడుగు, మరణించిన తర్వాత నా తడాక చూపిస్తా. హల్లెలూయా. ఇక్కడ మేము కష్టపడుతున్నాం, ఇక్కడ మేము సస్తున్నాం, అక్కడ జీవిస్తాను. హల్లెలూయా. ఇక్కడ ప్రతిరోజు చనిపోతున్నాను, ఇక్కడ ప్రతిరోజు కష్టపడుతున్నాను, ఇక్కడ ప్రతిరోజు నిందలు సహిస్తున్నాము, ఇక్కడ ప్రతిరోజు శ్రమలు సహిస్తున్నాము, అక్కడ జీవిస్తాను. అదే మా నిరీక్షణ. మీకు నిరీక్షణ ఉందా? ఇక్కడ చనిపోయేవారు అక్కడ బ్రతుకుతారు, ఇక్కడ బతికేవారు అక్కడ చనిపోతారు. ఇది సువార్త సత్యం, ఇది సువార్త సత్యం. ఇక్కడ నీ బ్రతకాల కోరుతున్నావా? అక్కడ నీకు నిత్య మరణం కాదు. ఇక్కడ నేను చనిపోవాలి, నా పాపం చనిపోవాలి, నా కోరికలు చనిపోవాలి, నా ఉద్దేశాలు చనిపోవాలి, నా స్వార్థం చనిపోవాలి. నేను ఇక్కడ సస్తు జీవిస్తే అక్కడ నాకు నిత్య జీవన్. హల్లెలూయా. అది బట్టి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. 2వ తిమోతి వాక్యం చెప్పు. 2:6. మరణమును నిరర్ధకము చేసి మనం ఆయనతో కూడా మరణించిన వారైతే ఆయనతో కూడా జీవిస్తాను, ఆయనతో కూడా సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదరు. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. రెఫరెన్స్ కూడా చెప్పు. 2:11. సెకండ్ తిమోతి 2:11. ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది. ఏమనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు లోకములో చనిపోయారు కాబట్టి మనం ఏం చేయాలి? లోకములో యేసుక్రీస్తు లోకములో చనిపోయారు కాబట్టి మనం ఏం చేయాలి? లోకములో బ్రతకాలా చనిపోవాలా? బ్రతకాలా చనిపోవాలా? ఓ పాస్టర్ గారు చెప్పు, విశ్వాసులారా చెప్పు. యేసుక్రీస్తు లోకములో చనిపోయారు కాబట్టి మనం ఏం చేయాలి? బ్రతకాలా చనిపోవాలా? బ్రతుకు చస్తారు నీవు.
అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము, చనిపోయిన వారు ఆయనతో కూడా బ్రతుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో కూడా ఎవరు జీవిస్తారు? సేవ చేసేవారు కాదండి, ప్రవచనం చెప్పేవారు కాదు, ఆమె స్వస్థత చేసిన వారు కాదు, భక్తి చేసేవారు కాదు. ఎవరైతే ఆయనతో కూడా మరణించినారో వారు ఆయనతో కూడా జీవిస్తారు. క్రైస్తవ జీవితం లోకములో బ్రతికేది కాదు, లోకములో ప్రతిరోజు చనిపోయేదే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇది గ్రహించే మనసుందా? ఈ సత్యం గ్రహించే మనసు నీకుందా? ఆమె క్రైస్తవ జీవితం ఈ లోకములో సుఖంగా బ్రతికేది కాదు. శ్రమను సహించి 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 ఆమె ప్రతిరోజు పోతూ చనిపోతూ బ్రతికేదే క్రైస్తవ జీవితం. అటువంటి వారు క్రీస్తుతో కూడా సదాకాలం జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అతనితో కూడా ఆమె సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదరు. హల్లెలూయా, స్తోత్రం. ఏలిది ఇక్కడ కాదు, అక్కడే. స్తోత్రం. ఇక్కడ ఏలుబడి కోరుతున్నావా? తగ్గించుకో. ఇక్కడ ఏలుబడి ఏం లేదు, అక్కడ పోయి ఏలుతా. ప్రైజ్ ది లార్డ్. నాకు ఏలుబడి కావాలి, అందరి కోరిక ఉంది. నన్ను పెద్దగా చేయి. స్తోత్రం. నేను ఊరిని ఏలుతాం, ఇంటిని ఏలుతాం, ఈ బస్తీని నేను ఏలుతాం, సంఘాన్ని ఏలుతాం. చాలా మందికి ఏలాలని చాలా కోరిక. ఇక్కడ ఏలే సమయం కాదు, ఇక్కడ సహించే సమయం. మనం ఆయనతో కూడా సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదురు. దేవునికి మహిమ కాక. స్తోత్రం. క్రైస్తవ జీవితం సుహించేది కాదు, సహించేదే. ప్రైజ్ ది లార్డ్. అంతం వరకు సహించేవారు రక్షింపబడరు. స్తోత్రం. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? ఈ మాట అరుగుతుందా మీకు? స్తోత్రం. ఇది చూడడానికి అందంగా లేదు కదా? ఈ మాట చూడడానికి అందంగా లేదు కదా? ఆహారానికి మంచిది కాదు కదా? గబగబ మింగలేం కదా ఈ మాట. స్తోత్రం. నీ మింగినా మింగకపోయినా హల్లెలూయా, మింగితే జీవం, మింగకపోతే తీర్పు. స్తోత్రం. ఇది నేను ఒట్టిగా వదలరు. హల్లెలూయా. ఈ చూడడానికి మంచిది కాదు, చూడనల్లివాడు గాను, ఆమేన్, సొగసు స్వరూపం లేనివాడు గాను అన్ని ఉన్నారు కదా. హల్లెలూయా. యెహోవా భుజము చూస్తే సౌందర్యం లేదు, సొగసేం లేదు, కానీ ఆ భుజము రహమును తుత్తులుగా చేసిన భుజం అది. హల్లెలూయా. పాత గడ సర్పాన్ని తుత్తులుగా చేసిన భుజం, ఆమేన్, బాహువే ఆ బాహు. ప్రైజ్ ది లార్డ్. చూడడానికి అందం లేదు, కానీ పట్టుకొని చూడు, మంచి బలం ఉంది దానికి. హల్లెలూయా. స్తోత్రం. అందరిని చూపించి మోసం చేసేది కాదు, నిన్ను మోసం చేసే సాతాను యొక్క తలని చెదగొట్టేదే ఆ యెహోవా బాహు. స్తోత్రం. సువార్త ద్వారా జీవమును అక్షయదయు వెలుగులోనికి తెచ్చిందంట. స్తోత్రం. జీవం వచ్చింది, మరలా ఏంది? అక్షయద. స్తోత్రం. అంటే క్షయమైనది ఉంది, అక్షయమైనది ఉంది. స్తోత్రం. వాక్యం చెప్తుంది, కన్నికి కనబడేది అన్ని కూడా క్షయమైనదే, కనబడనది అక్షయమైనది. అనగా నశించిపోయేది. దానికి క్షయం అంట. అక్షయం అంటే నశించదది, నశించది, నశించినది. సారీ, థ్యాంక్ యూ. హల్లెలూయా. అక్షయం అంటే ఏంటి? నశించినది. స్తోత్రం. సువార్త ద్వారా వాడుకొని నశించిపోయేది బయలుపరిచేది కాదు, ఎప్పుడు నాశనం కానీ అక్షయమైనదే బయలుపరచబడిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలోకి ఏమున్నా అది క్షయించిపోతారు, నశించిపోతారు. అట్లా ఏదో నశించిపోతున్నది, క్షయమైనది బయలుపరిచేది కాదు సువార్త, అక్షయమైనది బయలుపరిచేదే సువార్త. అది నిజమైన సువార్త.
సువార్త ద్వారా జీవమును అక్షయతకు బయలుపరచబడినారు. గ్లోరీ. అనగా సువార్త ఈ లోకములో బ్రతికడానికి కాదు, మరణం తరువాత నిత్యకాలం బ్రతికడానికే సువార్త. ఆ జీవం ఇచ్చేదే సువార్త. చేయించిపోతున్న ఈ లోక వస్తువులు ఇవ్వడానికి కాదు, అక్షయమైన పరలోక సమాన ఆశీర్వాదం ఇచ్చేదే ఆమె సువార్త. హల్లెలూయా. కాబట్టి నా మాట విన్న సహోదర సహోదరి, కొంచెం కాలం బ్రతకడానికి, కొంచెం కాలం సుఖించడానికి, క్షయమైన దాని కోసం నీవు త్రోసివేసిన ఆ సత్యమును ఈరోజు నీవు జీవితంలో ఒప్పుకొని అంగీకరించి, ప్రభువా నీవు నాలో జీవించనుగాక, నా దురాశలు పాపములు చనిపోనుగాక. గ్లోరీ. హల్లెలూయా. నేను మరణించనుగాక, యేసు నాలో జీవించనుగాక. ఈ సువార్త అంగీకరించిన వారు, ఈ సువార్త నమ్మేవారు తీసుకోవాల్సిన తీర్మానం ఇదే. హల్లెలూయా. ఇప్పుడు నేను చర్చకి వస్తానది కాదు, ఇప్పుడు ప్రార్థన చేస్తామన్నది కాదు, ఇప్పుడు బైబిల్ చదువుతానది కాదు. ఈ సువార్త విన్నవారు మారు మనస్సు పొందాలి. గ్లోరీ. హల్లెలూయా. ఎండియ మారు మనస్సు. ప్రభువా పాపి అయిన నేను చనిపోనుగాక, పరిశుద్ధులను నీవు నాలో జీవించునుగాక. ఈ తీర్మానమే నిజమైన మారు మనస్సు. హల్లెలూయా. ఈ సువార్త ద్వారా పాపక్షమే మారు మనస్సు మనకు కలిగిన. నా మాట విన్న ప్రియులారా, ఎవరైతే ఈ సువార్త అంగీకరించినారో అట్టుండి వారు పశ్చాత్తాపడి, నా పాపం కొరకు సిలువలో చనిపోయిన యేసయ్యా, హల్లెలూయా, నాకు బ్రతకడానికే నేను సిలువ వేశారు, ఈ రోజు నాతో క్షమించు, నేనే చనిపోతా, నీవు నాలో జీవించనుగాక. గ్లోరీ. హల్లెలూయా. నా పాపములు, దురాశలు, నా కపటము, నా వేషధారణయు, నా గొప్పతనం, నా గర్వము, నా పెద్దరికం, ఇదన్నీ చనిపోను కాక, యేసు నాలో జీవించను కాక. గ్లోరీ. హల్లెలూయా. ఆ యేసు నేను అంగీకరిస్తున్నాను. ఆయనే నాకు ప్రభు, ఆయనే నాకు క్రీస్తు. గ్లోరీ. హల్లెలూయా. ఈ సువార్త ద్వారా కొంచెం కాలం బ్రతకడానికి కాదు, నిత్యకాలం బ్రతకడానికి జీవం నాకు కావాలి. నేను ఇక్కడ చనిపోయినడలా అక్కడ జీవిస్తాను, ఇక్కడ సహించినడలా అక్కడ ఏలుతాను. ఈ సువార్త నాకు కావాలి. ఈ రోజు ఈ విశ్వాసంతో నేను మారు మనస్సు పొంద కోరుతున్నాను. ఈ సువార్తన జీవితంలో అంగీకరిస్తున్నాను, ఈ సత్యాన్ని అంగీకరిస్తున్నాను. ప్రభువా ఈ లోకంలో జీవించుటకు కాదు, ఆ లోకంలో జీవించుటకు నాకు జీవం తెచ్చే. హల్లెలూయా. కొంచెం కాలం లోకములో బతకడానికి జీవం కాదు, సదాకాలం నీతో జీవించడానికి నాకు జీవం తెచ్చే. ఈ రాత్రి ఎవరు కోరుతున్నారు? ఈ జీవం నాకు కావాలి, ఈ అక్షయం అనేది నేను పొందగోరుతున్నాను. దేనికి మహిమ కలుగుగాక. సర్పం చెప్పిన మరి యొక్క సువార్త చేత నేను మోసపరచబడినాను. కన్నులో కందమైనది, ఆహారానికి మంచిది, జ్ఞానం పొందుకోవడానికి మంచిది, ఇట్టుండి పైకి భ్రమపరిచిన మాటల చేత నేను మోసపరచబడి సాతాని చేత ఉన్నది నష్టపరుచుకొని మరణానికి అర్హుడుగా మారిపోయినాను, మోసపరచబడినాను. ఈ రోజు ప్రభువా హల్లెలూయా, నీ బాహు నాకు కనబడింది, నీ బాహు నాకు కనబడింది. ఆ గోల్గోథా కొండ పైన సమస్త జనములకు ముంద బయలుపరచబడిన ఆ బాహు ఈ రోజు నాకు బయలుపరచబడింది. నేను నమ్ముచున్నాను ప్రభువా, అదే నా రక్షణ హస్తం, అదే నన్ను రక్షించే హస్తం. నన్ను పైకి లేపు, నన్ను బ్రతికించు, నన్ను రక్షించు ప్రభువా అని ఈ రాత్రి ఎవరు కేకలు వేస్తారు? గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. గోల్గోథాలో చాపిన హస్తం ప్రభువా నా కోసం చాపు, నన్ను పైకి లేపు, అబద్ధములో నుండి, మోసములో నుండి, స్వార్థములో నుండి, గర్వములో నుండి, పాపములో నుండి, అబద్ధములో నుండి నన్ను పైకి లేపు ప్రభువా. హల్లెలూయా. ఈ రోజు నా పాపం చనిపోనుగాక, యేసు నాలో జీవించునుగాక. నా దుర్నీతి చనిపోనుగాక, యేసు నీతి నాలో జీవించునుగాక. నా అపవిత్రత చనిపోనుగాక, యేసు పరిశుద్ధ నాలో జీవించునుగాక. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా దేవుని సన్నిధిలో ఈ సువార్త మనస్ఫూర్తిగా ఒప్పుకొని, ఈ సువార్తకి లోబడి నేను మారు మనస్సు పొందగోరుతున్నాను. ఈ సువార్తని అంగీకరిస్తున్నాను, ఈ సువార్తని నమ్ముచున్నాను. ఈ సువార్త నశించిపోయే వారికి వెరితనం అయితే, రక్షింపబడిన మనకది దేవుని శక్తి అయి ఉన్నారు. ఈ సువార్త మీ నమ్మితే సాతాను యొక్క దుర్గములు కూలిపోతుంది. ఈ సువార్త నమ్మితే సాతాను యొక్క బంధకారానికి విడుదల వస్తుంది. హల్లెలూయా. ఈ సువార్త నేను రక్షించేంత శక్తి కలదే.
ఏ విధమైన బంధకముల నుండి, బానిసత్వముల నుండి, సమస్తలో నుండి, సమస్త విధమైన మతములో నుండి, సమస్త విధమైన ఆచారం నుండి నిన్ను రక్షించదగిన శక్తి గలదే ఈ సువార్త. ఈ రాత్రి ఎవరు నమ్ముతారు? ఈ సువార్త ఎవరు అంగీకరిస్తారు? ఎవరు దీన్ని బట్టి మారు మనసు పొంద కోరుతున్నారు? మోకరించండి, ప్రార్థన చేసుకుంటా.